మహాగణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. పూజ్యులైన బ్రహ్మశ్రీ శర్మ గారికి, పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారములు. గత 2 రోజులలో శ్రీ శర్మ గారు మనకు కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి బ్రీఫ్గా చెప్పారు. దానితో ఒక రిలేషన్షిప్ విత్ భక్తి యోగం కూడా మనకు వివరంగా చెప్పారు నిన్న మనకు అంతేకాకుండా రాజసిక భక్తి నుండి సాత్విక భక్తికి ఎలా వెళ్ళాలో, అక్కడి నుంచి నిర్గుణ భక్తికి వెళ్ళే మార్గం అని చెప్పారు. ఈరోజు భగవద్గీతలో ఉన్న భక్తి యోగం గురించి పూర్తిగా వివరించి చెప్తారు. బిఫోర్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్, ఐ హ్యావ్ ఫ్యూ హౌస్ కీపింగ్ అనౌన్స్మెంట్స్. నెంబర్ 1, we need your name, phone number and email, and a clipboard is being circulated. మీరు రాస్తే అది తర్వాత మనకు ఇకపోయే కార్యక్రమం అట్లాగే మీకు తెలియడానికి ఒక అవకాశం ఉంటుంది. కైండ్లీ ఫీల్ యూ పుట్ యువర్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. తర్వాత మనకి ఈరోజు 3వ రోజు మనకి ఇక్కడ. అంచేత గురుదక్షిణగా మీరు ఇవ్వదలుచుకుంటే ఈరోజు దయచేసి ఇస్తే మీకు అవైలబుల్లో సబ్జెక్ట్ చేస్తున్నాము. వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ and be generous in your donation. And as you know, he has been doing phenomenal service to the people in India. శిథిలమైపోయే దేవాలయాలన్నీ అతనికి జీవనం కలిగిస్తున్నారు. తర్వాత గోక్షేమం గురించి సేవలు చేస్తున్నారు. అటువంటి చేయడానికంటే కొంత డబ్బు అవసరం ఉంటుంది. సో వాట్ ఎవర్ వే యూ ఫీల్ కంఫర్టబుల్, ప్లీజ్ డొనేట్ జనరస్లీ, అండ్ దట్ విల్ బి యువర్ గురుదక్షిణ టువర్డ్స్ ది గురు. కపుల్ ఆఫ్ క్విక్ థింగ్స్ అంటే, గురుగారు మళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నారు మన వాషింగ్టన్ DC ఏరియా. ఈ 3 రోజులు మనకి మెరిడన్లో అయింది. 18 నుంచి 20-21 తారీఖుల్లో లోటస్ టెంపుల్లో భాగవత సప్తాహం గురుగారు మనకి ప్రసంగం చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు మేక్ అవైలబుల్ ద ఆపర్చునిటీ. మీరు మొన్న చూసారు కదా, ఎంత బాగా చెప్తారో మనకి ఎంత బాగుంటుందో నేర్చుకోవడానికి. భాగవత సప్తాహం అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 5-6 days అనమాట. అందులో ఒక వీకెండ్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ మార్క్ యువర్ calendars and block your time. Those are the announcements I have at this point, and without further ado, మనకి స్వామి గారి ద్వారా మనం తెలుద్దాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం
యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బహుదేవతా రూపాలతో వెలసి అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడు నమస్సులు సమర్పణ చేసుకుంటూ భక్తి యోగంలో ఇవాళ 3వ రోజులకు ప్రవేశించాం. నిన్న రోజున చెప్పుకున్నటువంటిది సాధనా భక్తి ఏ విధంగా ఉంటుందని, అది తామస రాజస సాత్విక అని 3 విధములుగా సగుణ భక్తి అని చెప్తారు. ఇందులో సాత్విక భక్తి శ్రేష్టమైనటువంటిది. అది రాజసంగా ఉన్నటువంటి భక్తిని సాత్వికంగా చేసుకునే ప్రయత్నం చేస్తే సాత్విక భక్తి నిర్గుణ భక్తిలోకి తీసుకువెడుతుంది. ఈ నిర్గుణ భక్తినే పరాభక్తి, అనన్య భక్తి, ఏకభక్తి, ముఖ్య భక్తి ఇత్యాది వ్యవహారాల్లో చెప్తారు. ఈ సగుణ భక్తిని మనం గౌణ భక్తి, సాధనా భక్తి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో సాత్విక భక్తి శ్రేష్టమని చెప్తూ పరమాత్మ యందు ప్రేమపూర్వకమైన ఆశ్రయానికి భక్తి అని పేరు అనే నిర్వచనాన్ని మర్చిపోరాదు. అది పరమాత్మను ఆశ్రయించడం, అది ప్రేమపూర్వకంగా ఆశ్రయించడం. ఆసక్తి, ఆశ్రయము, అర్పణము, శరణాగతి అనే 4 అంశాలు భక్తిలో ప్రధానము అని చెప్పుకుంటూ అలాంటి భక్తితో ఏది ఇచ్చినా పరమాత్మ స్వీకరిస్తున్నాడు అనే భావాన్ని పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటి శ్లోకంలోని యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్య కౌంతేయ తత్కృష్ణ మదర్పణం. ఇది అద్భుతమైన బోధ. నువ్వు ఏది చేస్తున్నా అది నాకు అర్పించి చేయన్నాడు. అంతే. భగవంతుడికి ఇంకేం కావాలి? అర్పణ బుద్ధి. నిజంగా ఆయన చేయి చేస్తున్నాడు, మనం పెడుతున్నామా? కానీ ఆయనకి ఇస్తున్నామన్న భావంతో మనం పుచ్చుకుంటే లోపల వాడే పుచ్చుకుంటున్నాడు. కనుక అర్పణ బుద్ధి ఒకటి మనం అలవాటు చేసుకుంటే ఏ పని చేసినప్పటికీ అర్పణ బుద్ధి అనేది నిరంతరం ఉన్నప్పుడు మనం తప్పు చేయలేము, చేసిన దాని యందు అహంకారం ఉండదు, ఫలాన్ని కూడా మనం అర్పించగలిగేటువంటి స్థితి లభిస్తున్నది. ఇక్కడ తర్వాత ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది చాలామందికి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి, వాటికి సమాధానం ఇందులో ఉంది. సమోహం సర్వభూతేషు. ఇప్పటి వరకు భగవంతుడు ఏం చెప్పాడంటే నా భక్తుడిని నేను ఉద్ధరిస్తాను, నా భక్తుడు ఎప్పుడు చెడిపోడు. ఇవి స్వామి చెప్పిన మాటలు. అయితే భక్తుడు కాకపోతే చెడిపోతాడా? వెంటనే ప్రశ్న వేస్తాం. ఎందుకంటే మన బుర్రకి అన్ని వైపులా పొద్దునే చెడుగా ఆలోచించగలం, అన్ని రకాలుగా ఆలోచిస్తాం. ఒక ఆయన ప్రశ్న వేశాడు దీన్ని, ఎవడు మనం ప్రార్థిస్తే భగవంతుడు ప్రారంధాన్ని తొలగిస్తాడా? ఎవడి ప్రారంధం వాడు అనుభవించక తప్పదు కదా. ఒకవేళ ప్రార్థిస్తే ప్రారంధం తొలగిస్తే ఆయనకి రాజకీయ నాయకుడికి తేడా ఏముందనే రాశాడు. అంటే సరిగ్గా వినడం అవ్వలేదేమో అనుకుంటున్నాను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రారంధం అంటే ఏంటి ముందు మనకు అర్థం అవ్వాలి కదా. అసలు అంత స్పష్టంగా ప్రారంధము, సంచితము, ఆగామని 3 రకాల కర్మలు ఉంటూ ఉంటాయి. ప్రారంధము అంటే ప్రారంభింపబడినది అని అర్థం. ఇదివరకటి మన యొక్క కర్మలలో ఈ జన్మకంటూ ఏం తెచ్చుకున్నామో దానికి ప్రారంధము అంటారు. ఇది ఎలాంటిదంటే విడిచిన బాణం లాంటిది అన్నారు. బాణం విడిచిపెట్టాక అది తప్పకుండా ప్రయాణం చేస్తుంది, కానీ ఎవరి మధ్యలో ఆపలేరు అన్నట్లుగా ఈ ప్రారంధం అనగా మనం పుట్టిన దగ్గర నుంచి మనలో
ప్రారంభించబడుతున్న కర్మ. దీనివల్లే సుఖదుఖాలన్నీ నిర్ణయింపబడి ఉంటాయి. ఈ ప్రారంధాన్ని తొలగించుకోవడం మహాకష్టమని అవశ్యం అనుభోక్తవ్యం అనే మాటనది అనుభవించక తప్పదు. సంచితములు మరొకటి ఉందిట. సంచితం అంటే ఇంకా ఎన్ని జన్మల కర్మలు మనకి దాచుకుని ఉన్నామో తెలియదు, అవి తర్వాత జన్మల్లోకి అట్టిపెట్టి ఉంచాడు. ఇది సంచితము అని. అందులోంచి కొంతే డ్రా చేసి ఇచ్చాడు. మనం అనుకుంటాం గత జన్మలో ఏం చేసేమో అని. గత జన్మలో కాదు, గత జన్మలలో వాటిలోంచి కొంత తీసి ఇక్కడ ఇస్తాడు, ఇంకో కొంత స్టాక్ ఉంటుందిట. ఇక్కడ మనం చేసేటువంటి సత్కర్మలు భగవదర్పణ బుద్ధితో చేస్తూ శాస్త్రము చెప్పిన సత్కర్మలు చేస్తూ ఉంటే ఆ సంచితంలో ఉన్నటువంటివన్నీ తొలగిస్తూ ఉంటాడు. ప్రారంభం జోలికి రాడు ఆయన. ఆ సంచితంలో ఉన్నటువంటి పాపాలను తొలగిస్తాడు. మోక్షం కావాలని గట్టి సాధన చేసినట్టయితే పుణ్యాన్ని కూడా తొలగిస్తాడు. ఉభయ కర్మలు క్షయమైతేనే కదా మోక్షం. మొత్తానికి ఇక్కడ మనం చేసేవన్నీ దాన్ని ట్రీట్ చేస్తుంటాయి అన్నాడు. ఇక్కడ మరి ప్రారంధాన్ని నేను చేయవా అంటే అత్యుత్కటై పుణ్యపాపై హిగైవ ఫలముచ్యతే అన్నాడు. ఇక్కడ అవి మనం చాలా తీవ్రంగా చేసినట్లయితే ఇక్కడే ఫలిస్తాయని చూపిస్తున్నాడు. ప్రారంధంలో కూడా మార్పు చేస్తుంది. అంతేగాని మనం భగవత్ సాధన చేస్తే ప్రారంధం తొలగదు అనుకుంటే దాన్ని తప్పు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ప్రారంధం తొలగిస్తాడు పరమాత్మ. అయితే మనం అంటాం ఆయన ఆశ్రయిస్తేనే తొలగిస్తాడా, ఆశ్రయించకపోతే తొలగించడా అని అంటే, ఇప్పుడు ఒక చీకటి గదిలో మనం కూర్చున్నాం. సూర్యుడి వైపు తిరిగితే ఆ కాంతి మన వైపు ప్రసరించి చీకటి పోతుంది. ఇప్పుడు సూర్యుడు మన కోసం ప్రత్యేకంగా వచ్చి తొలగించాడా? మనం ఆయన వైపు తిరగగానే చీకటి ఎలా తొలగిపోయిందో పరమాత్మను ఆశ్రయించగానే పాపం అలా తొలగిపోతుందే తప్ప పరమాత్మ పాపం తొలగించాలని ప్రయత్నించక్కర్లేదు. అందుకే నన్ను ఆశ్రయిస్తే వాడి పాపం తొలగిస్తానంటే అర్థం చీకటిలోంచి సూర్యుడి వైపు వెళ్ళేవాడి చీకటి ఎలా పోతున్నదో అదేవిధంగా ఈశ్వరుడి వైపు వెళ్ళేవాడి యొక్క పాపం అలా తొలగిపోతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఆయన ప్రత్యేకంగా ఒకరి యందు ప్రేమ కానీ ఒకరి యందు ద్వేషం కానీ లేదు. ఈశ్వరుడు అంటే ఏమిటయ్యా అంటే కర్మఫల ప్రదాత. ఇది మన హిందూ శాస్త్రం చెప్తున్న అద్భుతమైన నిర్వచనం. అందుకే కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అని ఉపదేశారంలో మహానుభావుడు రమణ మహర్షి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే కర్మ మనం ఒకటి చేసేస్తాం, కానీ ఆ కర్మకి ఫలం ఇచ్చే వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ. మనం ఏం కర్మ చేసామంటే మనమే మర్చిపోతాం. ఆ కర్మలకు ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు. అందుకే సుఖం కానీ దుఃఖం కానీ ఈశ్వరుడు ఇస్తున్నాడు అనేది నిజమే, ఈశ్వరుడు ఇవ్వడం లేదు అనేది నిజమే. అందుకే తస్య కర్తారమపు మాం విద్ధి అకర్తారం అంటాడు భగవద్గీతలోనే. నేనే కర్తను నేనే అకర్తను అన్నాడు పరమాత్మ. కర్మఫల ప్రదాతని కనుక నేను కర్తనే, కానీ వాడు ఏ కర్మ చేసుకున్నాడో దానికి తగ్గట్టే ఇస్తున్నాను కనుక నేను అకర్తను అన్నాడు. అంత చక్కగా చెప్పాడు చూడండి. అందుకే సుఖ దుఃఖాలు ఊరికినే భగవంతుడు తెచ్చిపెట్టి ఇవ్వడు. నేనేం పాపం చేశాను అయ్యా నాకు ఎన్ని కష్టపెట్టా అని అడుగుతాం మనం. నిజంగా ఆయన చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టాడు అనుకోండి, ఇంత తక్కువ శిక్షించేవేంటి స్వామిని అడుగుతాం. తెలియక ఏమీ చేయడు పరమాత్మ. ఆయన దగ్గర అన్నీ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది. ఆయన ఏం మర్చిపోండి, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. అందుకే కర్మఫల ప్రదాత ఈశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఎవరైతే ఆయనే శరణ వేడాడో ఇంకా వాడు తన కర్మల గురించి ఆలోచన లేదు వాడికి. ఎందుకంటే సర్వకర్మలు ఆయనకి అర్పించేశాడు. సర్వము అతడే అనేటువంటి ఆసక్తితో ఆశ్రయంతో అర్పణంతో అతడు ఉన్నాడు కనుక అతడి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవడైతే సర్వము ఈశ్వరుడే అనే శరణాగతితో తన ఆహాన్ని అర్పిస్తాడో వాడి విషయంలో పరమాత్మ జోక్యం చేసుకుంటాడు. ఇందులో సందేహం లేదు. అంతేకాదు పరమాత్మను ఆశ్రయించాలనే యోగం ఉంటేనే ఆయన ఆశ్రయించే బుద్ధి కూడా ఉంటుంది. అది కూడా అనవసరంగా ఏది రాదు. అందుకే భగవంతుడు ప్రారంధాన్ని తొలగిస్తాడు అంటే ఇదే న్యాయం అండి అని అడగకూడదు. పోనీ తొలగించడం చెప్పామనుకోండి, అప్పుడు కూడా ఇదే న్యాయం అండి అని ప్రశ్నిస్తాం మనం. ఇంత ఆశ్రయించి ఎంత ప్రార్థించడం ఇంకా తొలగించడం ఏంటండి అంటాం మనం. ఎటైనా మనం అడగగలం కనుక ఒక్కడు తెలుసుకుంటే చాలు. భగవంతుడు అనవసరంగా ఏ పని చేయడు. అది తెలుసుకుని ఏది చేసినా ఆయన యొక్క ఇచ్ఛయే అనేటువంటి భావంతో ఆశ్రయించడం ఎవరికైతే ఉంటుందో, అందుకు నన్ను సుఖమివ్వు దుఃఖం నుంచి తప్పించిన ఆశ్రయించిన భక్తుడు ఆయన ఆశ్రయిస్తున్నాడు. అదే శరణాగతి అంటే. అప్పుడు ఏదొచ్చినా ఆయన ప్రసాదంగా భావిస్తాడు. అటువంటిప్పుడు అతనికి దుఃఖం లేదు. అంతేకాదు మరొక విషయం చెప్తారు. ఇది దత్తాత్రేయుడు వారు పరశురాముడికి చెప్పిన ఒక అద్భుతమైన విషయం. అయ్యా ప్రారంధం అనుభవించక తప్పదు అన్నప్పుడు మనం ఇంక ప్రయత్నాలు ఎందుకు చేయడం? మోక్షం కావాలని మాత్రం ప్రయత్నం ఎందుకు? ఏదో ప్రారంధం ఉంటే వచ్చేస్తుంది అంతే. ప్రారంధం అంటే ఏదో కొత్తగా ఉన్నది కదయ్యా, అది కూడా నువ్వు చేసిన కర్మల వల్లే వచ్చింది కనుక నువ్వు చేసిన కర్మ ఎప్పటికైనా నీకు ఫలిస్తుంది అనే భావం అందులో ఉంది కనుక నువ్వు సత్కర్మ చేసినప్పుడు ఎప్పటికైనా నీకు అనుగ్రహం ఉంటుంది. పైగా సాధనతో ప్రారంధాన్ని తొలగించుకోవచ్చు. ఇది గొప్ప విషయం చెప్పాడు. దీనికి మంచి ఉదాహరణ చెప్తాడు అక్కడ దత్తాత్రేయ స్వామి వారు. 2 పొట్టేళ్లు కొట్టుకున్నాయనుకోండి, ఏ పొట్టేలు గెలుస్తుంది అని అడుగుతాడు పరశురాముడిని. మనం సమాధానం చెప్పగలమా? దేనికి బలం ఉంటే అది గెలుస్తుంది, పెద్ద ఆలోచించక్కర్లేదు.
2 పొట్టేళ్లలో దేనికి గెలుపు, దేనికి బలం ఉంటే దానికి గెలుపు. అలాగే ప్రారంధం ఒక పొట్టేలు, మన ప్రయత్నం మరొక పొట్టేలు అన్నాడు. ఇందులో ప్రారంధం ఏమిటో నీకు తెలియదు, భగవంతుడు అందుకే నీకు తెలియనివ్వలేదు. నీ పని నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్తుంది. నీ ప్రయత్నంలో బలం పెరిగిందనుకోండి, ప్రారంధం అనే పొట్టేలను కొట్టగలదు. దానికి ఉదాహరణ ఏంటంటే మార్కండేయుడికి 16 ఏళ్ల ఆయువు ప్రారంధం, కానీ అతను తన తపస్సుతో ఆ ప్రారంధాన్ని తొలగించుకుని చిరంజీవి అయ్యాడు అని ఉదాహరణ కూడా చూపిస్తారు. అందుకే ప్రారంధాన్ని కూడా సాధనతో తొలగించుకోవచ్చు, అది తెలుసుకుంటున్నాం. అందుకే భగవంతుడిని ఆశ్రయిస్తే తప్పకుండా ప్రారంధాన్ని కూడా తొలగించుకోవచ్చు. అదే గ్రహదోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమ్ము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నూపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కాలుగా కజనములు శ్రీకాళహస్తీశ్వర అని వర్ణిస్తాడు దుర్జక్షుడు. అగ్నిని మిడతలు ఎలాగ భక్షించలేవో నీ భక్తుని కర్మలు గ్రహాలు అలా బాధించలేవు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ నిబ్బరంగా ఉంటాడు. అయితే ఇంకొక విషయం ఉందండి, ప్రారంధం భగవదాశ్రయం వల్ల ఎలా పోతుంది అంటే ప్రారంధంలో 3 అంశాలు ఉంటాయట. ఇదంతా శాస్త్రం, ముందు ఇది మనకు తెలిస్తే తర్వాత భక్తి అర్థమవుతుంది. ప్రారంధంలో బీజాంశ, వృద్ధ్యంశ, భోగాంశ అని 3 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనం భగవద్ ఆశ్రయం చేసినట్లయితే ఆ ప్రారంధం యొక్క వృద్ధ్యంశ ముందు పోతుందట. వృద్ధ్యంశ అంటే తీవ్రముగా అనుభవించవలసిన పరిస్థితిని తగ్గిస్తాడు, ముందు తీవ్రత తగ్గిపోతుంది. ఇది తెలుసుకోవాల్సింది, మొట్టమొదటి చేసేదాన్ని. 3వది భోగాంశ. భోగాంశ అంటే ఎలాగోలా కొంతైనా అనుభవించక తప్పదండి. వర్షం పడుతుంది, మనం రెయిన్ కోట్ వేసుకుంటాం, గొడుగు పట్టుకుంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎంత తీసుకున్నా ఎంతో కొంత చలిగాలో తడిగాలో తగలక తప్పదు. ఇది భోగాంశ. ఇది భోగాంశ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా తీసేస్తాడు. ఇది ఎలాంటిదంటే ఆపరేషన్ చేసినప్పుడు అనస్థీషియా ఇచ్చినట్టు. ఎలాగో తీయడం జరుగుతుంది, తెలియని బట్ట అలా చాలా అద్భుతం చేస్తారండి. నిజంగా ఒక్క ఈ ప్రారంధము భగవంతుడు ఎలా క్షయం చేస్తాడు చెప్పాలంటే ఆ క్లాసు 2 గంటలు పడుతుంది. మన కర్మలు ఏమిటి, మన స్థితి ఏమిటి అర్థం చేసుకోవాలంటే. ఊరకనే హిందూ మతంలో ఏవీలో ప్రతి దానికి రీజనింగ్ సహేతుకంగా చెప్పాడు. అయితే మనకు ఉండవలసిన శ్రద్ధతో ఓపెన్ మైండ్తో వినాలి. అది ప్రిజుడీస్తో కూర్చొని చివరి వరకు ఓపిక్గా కూర్చోలేని పరిస్థితి ఉండి ఏం జరుగుతుందండి. ముందు ఆ విషయంపై రెస్పెక్ట్ ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి, అప్పుడు అన్నీ అర్థం చేసుకుంటాం. మనకి చాలా వాటికి ప్రశ్నలు ఎందుకు పుడుతున్నాయంటే రెస్పెక్ట్ లేదు మన గ్రంథాలకి. ముందు అది కలగాలి. అదే శ్రద్ధయా పరయోపేత, అది చాలా ముఖ్యం. ఇలాగ మనకి చివరికి బీజాంశ ఉంది కదా, బీజాంశ ఏం చేస్తాడంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో పూర్తిగా తొలగిస్తాడు. అంటే అది మనం మొలకెత్తకుండా చూస్తాడు పూర్తిగా. కనుక తొలగించేది బీజాంశ. వృద్ధ్యంశను తగ్గిస్తున్నాడు. భోగాంశ అనుభవించినప్పుడు తెలియకుండా తట్టుకునే శక్తిని ఇస్తాడట. ఇది తెలుసుకోవాలి. అందుకే ఒకే కష్టం ఇద్దరికి కలుగుతుంది. కష్టం కలగగానే ఒకడు గుండాకి చేస్తాడు, ఒకడు ఆ కష్టాన్ని ఎదుర్కొని ఇంకా అభివృద్ధిలోకి వస్తాడు. చూస్తూ ఉంటాం లోకంలో అదే కష్టం. చెప్పండి, ఇప్పుడు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంతేకాదు భగవంతుడిని ఆశ్రయించడం కూడా ఒక కర్మయే కదా, సత్కర్మ. అది నిరాసక్తంగా ఆశ్రయిస్తే ఇంకా గొప్ప కర్మ అయిపోతుంది. అటువంటి ఆ కర్మకి ఫలితం ఇవ్వాల్సిందే కదా పరమాత్మ. అందుకే తనను ఆశ్రయించిన దానికి ఫలితంగా తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఎప్పుడు ఏ విధంగానూ చెడిపోడు, లబ్ధి పొంది తీరతాడు. ఒకవేళ ఆశ్రయించే భావం ఈ జన్మలో తక్కువ ఉందనుకోండి, అదృష్టవశాత్తు తర్వాత జన్మలో వృద్ధి చెందుతుంది, కానీ వ్యర్థం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. మనం ఒక కష్టం నుంచి బయటపడడానికి ఒకవైపు భగవంతుడిని ఆశ్రయిస్తాం, ఒక భౌతికమైన ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు రోగం, ఆ రోగం నుంచి బయటపడడానికి మంత్రజపం చేస్తూ ఉంటాం, హాస్పిటల్కి వెళ్తాం. ఇంత మంత్రం చేసాం కానీ ఫలించలేదండి, అందుకే మంత్రాలు తప్పు అనవచ్చు. కానీ అదే హాస్పిటల్కి వెళ్ళి ఒకే జబ్బుకి ఒకే ట్రీట్మెంట్ ఒకే డాక్టర్ దగ్గర తీసుకున్న ఒకడు బతుకుతాడు, ఒకడు పోతాడు. ఇప్పుడు ఏం చెప్తాం? పోయాడు కనుక మెడిసిన్ నమ్మమంటామా? అది అక్కడ పనిచేయలేదని ఒప్పుకుంటున్నామా లేదా? ఇక్కడే వస్తుంది ప్రారంధం అనేటువంటిది. కనుక ప్రారంధ బలం ఎక్కువ ఉంది కనుక వీడు చేసిన సాధనా బలం సరిపోక విఫలమైంది అనిపిస్తుంది. అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళి వాడు తీసుకున్న ట్రీట్మెంట్ విఫలం కావచ్చు, కానీ భగవత్ సాధన ప్రారంధం తొలగించగలిగేటంత బలంగా చెయ్యలేక విఫలమైంది అనుకోండి, అది మాత్రం వ్యర్థం కాదు. ఈ రెండింటికి అది తేడా. మనం తీసుకునే ట్రీట్మెంట్ వ్యర్థం కావచ్చు కానీ సాధన వ్యర్థం కాదు. అది తర్వాత జన్మలకి తీసుకువెళ్ళి అక్కడ మనల్ని ధరింపజేస్తుంది సద్బుద్ధి నుంచి. అందుకే ఏ కొద్దిపాటి భగవత్ సాధనైనా వ్యర్థము కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవంతుడి పేరు సత్యస్వరూపుడు. సత్యము అంటే వ్యర్థము కానిది. గుర్తుందా? గత ఏడాది సత్యనారాయణ చెప్పినట్టు నాకు గుర్తు. అదే సరే, సత్యం అంటే వ్యర్థము కానిది. అందుకే భగవంతుడి పేరే సత్యనారాయణుడు, సత్యస్వరూపుడు. ఆయన మొక్కిన మొక్కు వ్యర్థము కాదండి.
అది తెలుసుకోవాల్సింది. అందుకే ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అది చెప్పారు. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాసరథే జీవాధారము అని రామదాసు వాళ్ళ నిబ్బరం అంత గొప్పగా ఉంటుందండి. అది భక్తులకు నిబ్బరం. అందుకు ఇప్పుడు భగవంతుడి విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరి ఎడల పక్షపాతము, ఇంకొకరి ఎడల ఆగ్రహము అనేది ఉండదు. సమోహం సర్వభూతేషు స్పష్టంగా చెప్పాడు. అందరి పట్ల నేను సమముగానే ఉంటాను. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ఒకడు ద్వేష్యుడు కాడు, ఒకడు ప్రియుడు కాడు అని చెప్పాడు. అది దుర్యోధనుడికి యుద్ధం చేస్తున్నప్పుడు మొత్తం అటు ఇటు అందరిలో కృష్ణుడు కనబడతాడు. ఒక్కసారి ఎవడి శత్రువు ఎవడి మిత్రుడు, ఆశ్చర్యం. అది తాత్వికంగా వెళ్ళేటప్పటికల్లా శత్రువు ఎవడు మిత్రుడు ఎవడు, ధర్మం ఏది అధర్మం ఏది, అంతటా వ్యాపించిన పరమాత్మ. సమం సర్వేషు భూతేషు. ఏ విధంగా సమం సర్వేషు భూతేషు అనేదాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. వెంటనే తర్వాత వాక్యం చూడండి, నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ద్వేష్యుడు లేడు, ప్రియమైన వాడు లేడు అని తర్వాత వాక్యం అంటున్నాడు. ఏ భజంతితు మాం భక్త్యా మయి తేషు చాప్యం, ఎవడు నన్ను భక్తితో భజిస్తున్నాడో వాడి యందు నేనుంటాను, నా యందు వాడుంటాడు. అద్భుతమైన వాక్యం చెప్పాడండి ఇక్కడ. మొట్టమొదటి వాక్యంలో నాకు ఎవడు ద్వేషుడు లేడు, ప్రియుడు లేడు అన్నాడు. నన్ను భక్తితో ఆశ్రయించిన వాడి యందు నేను ఉంటాను, నా యందు వాడుంటాడు. ఏదో కొన్ని శ్లోకాల తర్వాత ఎక్కడో చెప్తే పోనీ మొదట చెప్పిన దానికి ఆయనే విరుద్ధంగా చెప్పాడు అనుకోవచ్చు. వెంటనే వాక్యం చెప్పాడంటే సమన్వయం ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. అందరి పట్ల సమముగానే ఉంటాను, కానీ నన్ను ఆశ్రయించిన వాడి యందు నేను ఉంటాను, వాడు నా యందు ఉంటాడు. అది చెప్పడం ఉద్దేశం ఏంటంటే, అతడు మనస్సు బుద్ధి నా యందే ఉంచుతాడు కనుక వాడు నా యందు ఉన్నట్టు. ఎప్పుడైతే వాడు నా యందే ధ్యానం చేశాడో నేను వాడి యందే, వాడు హృదయంలోనే ప్రకాశిస్తున్నాను కనుక నేను వాడి యందు ఉన్నట్లు. అంతే కదా. అటువంటిప్పుడు మరి ఇందాక చెప్పిన నన్ను ద్వేష్యోస్తి న ప్రియ అబద్ధం కాలేదా? అందరి పట్ల సమముగా ఉన్నప్పుడు భక్తుల పట్ల ఒకలాగా, కాని వారి పట్ల ఒకలాగా ఉంటాడా అంటే, ఒక అద్భుతమైన ఉపమానంతో దీని సమాధానం చెప్పవచ్చు. సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది. ఒక బండరాయి మీద, ఒక అద్దం మీద ఒకేలా పడుతుంది సూర్యకాంతి. అందుకని అద్దం చాలా బాగుంది కనుక ఎక్కువ పడదామని అనుకుంటున్నాడా? సమం సర్వేషు ఉద్దేశం. ఆ సూర్యకాంతి రెండిటి యందు సమానముగా ప్రతిఫలిస్తుంది. కానీ ఆ బండ ఎక్కువసేపు తీవ్రంగా వేడి ఉంటే కాస్త వేడి తీసుకుంటుంది తప్ప దానికి ఇంకేమీ లేదు. అద్దం ఉందే, ఇది చాలా గొప్పది. అద్దం ఆ సూర్యుడిని తన లోపలికి ప్రతిఫలింపజేసుకుంటూ తిరిగి తన నుంచి ప్రతిఫలింపజేయగలుగుతోంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే భక్తుడు అద్దం లాంటి వాడు, భక్తుడు కానివాడు బండ లాంటి వాడు. ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడు సూర్యకాంతిలో సమముగానే ఉన్నాడు. భక్తుడు హృదయంలో పరమాత్మ ఉంటాడు, భక్తుడి నుంచి పరమాత్మ ప్రకటింపబడుతూ ఉంటాడు. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పారో పెద్దవాళ్ళు చూడండి. ఇది గ్రహించవలసిన అందమైన అంశం. ఈ విధంగా స్వామి చెప్పిన ఈ శ్లోకాన్ని సమత్వము అర్థం చేసుకోవాలి, భక్తులను అనుగ్రహించడంలోనూ అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన సర్వరక్షకుడు ఆయనే, భక్త వత్సలుడు ఆయనే. అపిచేత్ సుదురాచారో, అందుకే చెప్తున్నాడు అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఒకవేళ బాగా సుదురాచార, దురాచారం అంటేనే చెయ్యరాంది చెయ్యడం. సుదురాచారము అంటే బాగా దురాచారవంతుడు, అంటే పాపంలో టు ది కోర్ అనమాట. అంత పాపాత్ముడైనా అపిచేత్ సుదురాచార, అంత పాపాత్ముడైనప్పటికీ అనన్య భక్తితో నన్ను కొలిచినట్లయితే చెప్తున్నాడు వాడిని సత్పురుషుడనే అనాలి. ఇంకా బాగుందండి. అంటే ఆయన కొలవగానే పాపాలనే మనిషి అయిపోతాయా? ఎలా అవుతాయో చూపిస్తున్నాడు. అపచేత్ సుదురాచారో భజదేవా అనన్యభా సాధుదేవ సమంతవ్య. అతనికి దురాచారుడు అనకు, సత్పురుషుడనే అనాలి. అందుకే అంతవరకు వాడి బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నప్పటికీ, వాడు పాపాత్ముడైనప్పటికీ, గత జన్మంలో కావచ్చు, ఈ జన్మంలో కావచ్చు, అతడు నాపై అనన్య భక్తి కలిగినట్లయితే అతడు తప్పకుండా సత్పురుషుడే. ఎందుకంటే సమ్యక్ వ్యవసితో హి సహ, అక్కడ పెట్టాడు పాయింట్. సమ్యక్ వ్యవసిత. వ్యవసిత అంటే ఇక్కడ ఫర్మ్ అని అర్థం. అంటే ఫర్మ్ నాలెడ్జ్, ఫర్మ్ అనమాట. చాలా గట్టిగా, దృఢంగా, నిశ్చయాత్మకమైన జ్ఞానము గలవాడు. సంస్కృతంలో నిశ్చయ జ్ఞానము గలవాడు అని అర్థం. అతను నిశ్చయంగా ఉన్నాడు. పైగా సమ్యక్, సమ్యక్ అంటే కంప్లీట్, కంప్లీట్ అండ్ ఫర్మ్. అతను నన్ను ఎలా పట్టుకున్నాడంటే సంపూర్ణంగా పట్టుకున్నాడు, నిశ్చయాత్మకంగా పట్టుకున్నాడు, అంత దృఢంగా పట్టాడు. ఇది అనన్య భక్తి అంటే. భగవంతుడే సర్వస్వం పట్టేశాడు, పైగా ఉన్నాడో లేదో అని డౌట్తో కాదు, ఫర్మ్ అదే అనమాట. అందుకే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే గురునందన అని మరొకతోడు చెప్తారండి ఇక్కడ. అందుకే మామూలు సాధకుడికి నిజమైన సాధకుడికి తేడా ఏమిటంటే వ్యవసాయాత్మక బుద్ధే తేడా. వాడికి అవ్యవసాయన బహుశాఖ యనంతాశ్చ బుద్ధి అవ్యవసాయన అని మరొకటి చెప్తాడు. ఆ ఏకాగ్రమైన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేని వాడికి రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అవునా లేదా?
అందుకే చాలామంది భక్తులు ఉంటారు కానీ అనిపించుకునే వాళ్ళు ఎవడో ఒక్కడే గట్టివాడు ఉంటాడు దానిలో. ఎందుకంటే వ్యవసాయాత్మక బుద్ధి ఒక్కటే తేడా. ఒకవేళ దుర్మార్గుడు అయినప్పటికీ కూడా వ్యవసాయాత్మక బుద్ధి ఉందనుకోండి, అది సంపూర్ణంగా మరొక చింతన లేకుండా నన్నే పట్టుకున్నాడు అనుకోండి. అందుకు 3 విశేషణాలు: అనన్యభాక్, సమ్యక్ వ్యవసిత, ఈ పదములు. అలాంటి వాడైతే వాడు సత్పురుషుడే. అంటే అలాంటి వాడికి కూడా మోక్షం ఇచ్చేస్తావా? వెంటనే తర్వాత శ్లోకం చెప్తున్నాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ, నేను వాడిని వెంటనే ధర్మాత్ముడుగా మార్చుతానన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పట్టుకున్నది ఎవడిని? పరమ పవిత్రుణ్ణి, అంతే కదా. పరమ పవిత్రుణ్ణి పట్టుకున్నప్పుడు వాడు ఎంతవరకు ఎలాగున్నప్పటికీ కూడా పట్టింది పరమ పవిత్రుణ్ణి కనుక ఆయనకున్న పవిత్రత ఎంతంటే ఎలాంటి అపవిత్రుణ్ణైనా పవిత్రం చేయగలిగే శక్తి ఆయనకున్నది. దైవతం దేవతానాంచ భూతానామంతయవచ మంగళం మంగళానాంచ. మంగళములకే మంగళములు ఇచ్చేవాడు, ఆయన దగ్గర అమంగళము లేదు. కానీ ఎంత అమంగళుడు ఆయన పట్టుకున్నా మంగళం చేసేస్తాడట. అందుకే అన్నమయ్య గొప్ప మాట అంటాడు, పరుసమొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి అన్నాడు. పరుసవేది అని ఒక పేరు వినుంటారు ఇక్కడ చాలామంది. నాకు కూడా ఉందని తెలుసు కానీ నాకు నిజంగా పరుసవేది తెలియదండి, మళ్ళీ అడిగితే కష్టం నాకు. పరుసవేది అంటే ఏ లోహాన్నైనా బంగారంగా చేయగలిగిన ఒకనొక వస్తువు పరుసవేది. అదొక సిద్ధ విద్యతో సాధిస్తారట. ఈ పరుసవేదికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లోహం ఎలా ఉన్నా దానికి తగిలించితే బంగారంగా మార్చేస్తుంది. దానికి ఉన్న గొప్ప విషయం. మరి అలాంటి వస్తువు తెలియడం చాలా అవసరం కదా. సరే, దానికి ఏ లోహం తగిలినా మంచిదేట. ఆ లోహాన్ని తగిలించే తీరు నువ్వు ఎలా తగిలించి పర్వాలేదన్నాడు. చాలా ప్రేమగా జాగ్రత్తగా తీసుకువెళ్ళి, అబ్బా ఎంత గొప్పదో పరుసవేది అనుకుని తగిలించినా బంగారంగా మారుస్తుంది, కోపంగా వెళ్ళి తగిలించిన బంగారంగా మారుస్తుంది, తెలియక తగిలించిన బంగారంగా మారుస్తుంది. పరుసవేది లక్షణం అది. లోహం ఎలా ఉన్నా పర్వాలేదు, వంకరగా ఉన్నా, తిన్నగా ఉన్నా, కోపంగా తగిలినా, ఎలా తగిలినా మారుస్తుందిట. కనుకనే పరమాత్మను ఆశ్రయించేవాడు ఎలా ఆశ్రయించినా గొప్పవాడే. ఇది తెలుసుకోండి, చాలా గొప్ప విషయం. అందుకే అర్థభక్తితో ఆశ్రయించినా వాడు ఎప్పటికైనా శుద్ధుడవుతాడు. ఒకవేళ దురాత్ముడైనా ఇప్పుడు అనన్య భక్తుడైపోయే పరమాత్మ తప్ప అన్యం పట్టదని పట్టుకుంటే ఇంతవరకు వాడు చేసిన పాపపు లెక్కల్ని లెక్కించకుండా అనుగ్రహిస్తాడు. అందుకే భక్తి మార్గం ఎందుకు గొప్పదైంది అంటే, కర్మ మార్గంలో మనదైన అహంకారం ఉంటుంది, మనకి మనం బాగు చేసుకోవాలి పూర్తిగా. జ్ఞాన మార్గంలో కూడా మన విచారణ మనం చేయవలసిందే. కానీ భక్తి మార్గంలో ఆశ్రయం అనేది ఉంటుంది పరమాత్మ దగ్గర. అందుకే ఆ అనన్య భక్తి అనేది అలవాటు చేసుకోవాలి. పరమాత్మ తప్ప అన్యము లేదనే భక్తిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి సాధనలో. అది చేయగలిగితే పరమాత్మ తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. జ్ఞానభక్తుడు భగవంతుడిని పట్టుకుంటాడు కానీ వాడు తన బుద్ధిని విచారాన్ని ఆశ్రయించి నివృత్తి మార్గంలోకి వెళ్తాక వాడిది మర్కట కిశోరన్యాయము అని అన్నారు. ఈ అనన్య భక్తుడిది మార్జాల కిశోరన్యాయం అన్నారు. ఇది భక్తి శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్తుంటారు. మర్కట కిశోరం అంటే కోతి పిల్ల తల్లి కోతిని అలా పట్టుకుంటుంది. జారి పడిపోకుండా ఉండేటువంటి బాధ్యత పిల్ల కోతిదే. తల్లి కోతి ఎన్ని కొమ్మలు తిరగనియండి, ఎన్ని ఎరగనియండి, జాగ్రత్త పట్టుకోవాలి. అయితే తల్లి కోతి ఏంటంటే వీడిని జాగ్రత్తగా ఒక చోటుకి మొత్తం తీసుకెళ్ళడానికే వెళుతుంది, కానీ అక్కడ వరకు పడిపోకుండా పట్టుకోవాల్సింది వీడి బాధ్యత. అదే మార్జాల కిశోర్ అంట, ఆ పిల్లి తన పిల్లల్ని తన నోటితో పట్టుకుని తీసుకెళ్తుందిట. దానికి బాధే లేదు, అది తీసుకుపోతుంది ఎక్కడికో దగ్గర అని. అనన్య భక్తుడిది ఆ మార్జాల కిశోర న్యాయం అన్నాడు ఇక్కడ. ఆయన పట్టుకుంటాడు, ఇంకేం కావాలంటే తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగర. స్వామి ప్రతిజ్ఞ చెప్తున్నాడు, అతన్ని నేను ఈ మృత్యుమయమైన సంసార సాగరం నుంచి దాటిస్తాను. అది భక్తికున్న గొప్ప వస్తువు. అందుకే ఎంత పాపాత్ముడైనా భక్తి మార్గాన్ని కనుగొడే. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. అది ఎంత ధైర్యం ఇచ్చాడండి ఇక్కడ. మిగిలిన వాటికి చాలా చాలా ఉన్నాయి. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ముందు సాధన చేస్తే సంపత్తి ఉండాలి, అవునా లేదా? అథాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర బోరుడు ఎకరువు పెట్టారు అక్కడ. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము, సాధన చేస్తే సంపత్తి, తితీక్ష, ముముక్షుత్వము, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఉంటే కానీ జ్ఞాన మార్గంలోకి ఎంట్రీ లేదు చెప్పండి. అఖండ వైరాగ్యం ఉండాలి అక్కడ. ఇక కర్మ మార్గంలో అంటే మీకు ఏ కర్మలు మీరు ఆచరిస్తున్నారని శాస్త్రంలో ఏం చెప్పారు, ఎలాంటి ద్రవ్యాలు సమకూర్చుకోవాలి, ఎంత పద్ధతిగా చేయాలి, ఇవన్నీ చూసుకోవాల్సిందే. కర్మలో ఇంత అణుమాత్రం లోపం వచ్చినా ప్రత్యవాయ దోషం ఒకటి వస్తుంది. ఈ కర్మ మార్గంలో ఇంత క్లిష్టత ఉంది, జ్ఞాన మార్గంలో అంత క్లిష్టత ఉంది. ఈ భక్తి మార్గంలో అంటే భక్తి వేరే యోగం కాదని మళ్ళీ చెప్పుకున్నాం. మన కర్మలో ఉన్న పరమాత్మను ఆశ్రయించడమనే అదొక్కటే. ఆయన్ని అర్పిస్తూ ఉన్నాం అనుకోండి, స్వామి నీదే భారం, నువ్వే, నీకోసం నేను ప్రతిదీ చేస్తున్నాను అనగానే ఇంకా కర్మ నువ్వు ఎలాగ చేయు పర్వాలేదు. అంటే అలాగే అడ్డదిడ్డంగా చేస్తానని కాదు, తెలుసుకున్నంత మేరకు బాగా చేయగలం. యథాశక్తి అనే మాట చాలా విశిష్టమైనదండి. యథాశక్తి అంటే నువ్వు తెలుసుకున్నంత వరకు జాగ్రత్తగా చేయి. అంటే నువ్వు చెయ్యగలిగినంత నువ్వు చెయ్యవలసినంత నువ్వు చేయలేవు. అదే పరమాత్మను ఆశ్రయించకపోతే చెయ్యవలసినంత చేయాల్సిందే.
పరమాత్మను ఆశ్రయిస్తే చెయ్యగలిగినంత చెయ్యి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అదే కర్మ మార్గంలో కూడా భక్తి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఆ కర్మ మార్గంలో మనం రాజస భక్తి నుంచి సాత్విక భక్తిలోకి వెళుతూ కర్మ మార్గంలో వెళితే అది నిర్గుణ భక్తిలో పర్యవసింపజేసేస్తుంది. అందుకే భక్తి మార్గం ఎంత గొప్పదయ్యా అని చెప్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. తర్వాత వాడు చెప్తున్నాడు, వాడికి వెంటనే ధర్మాత్ముడిగా మారుస్తాను, వాడి బుద్ధిని మారుస్తాను. ఏమండి, అంత పాపాత్ముడు పరమాత్మను ఆశ్రయించాడు కదా, మరి భగవంతుడు అతనికి ఎలా అండి తరింపజేసేస్తాడు? అన్యాయం కదా అంటే పూర్తి న్యాయమే. ఎందుకంటే పరమాత్మ వెంటనే ఏం చేస్తున్నాడంటే అతని బుద్ధిని బాగు చేస్తున్నట్ట. అది అందుకు పాపాత్ముడు భగవంతుడిని ఆశ్రయిస్తే మరి పాపపు బుద్ధి పుట్టదు. ఎందుకు పుట్టదంటే భగవంతుడిని ఆశ్రయించాలని బుద్ధి ముందు పుట్టిందిగా, ఆ బుద్ధి చాలా గొప్పది. అది సమ్యక్ వ్యవసిత పుట్టింది, సామాన్యం కదా. అలాంటి వాడికి అండి. అందుకే ముందే నేను కొన్ని పాపాలు చేస్తున్నానండి, ఎందుకంటే ఏడాదికోసారి తిరుపతి ఎలాగ వెళ్తాను, ఆ పాప సంబంధం హుండీలో వేసేస్తానన్న వాడి గురించి కాదు చెప్పేది. అంత పాపాత్మనే భగవంతుని ఆశ్రయిస్తే పోగొడతాటండి. అందుకే నేను అంత పాప సొమ్ములో 10% హుండీలో వేశాను అన్నాడు ఒక ఆయన. అప్పుడు పుణ్యం రాశారు కదా, పాపపు సొమ్ము హుండీలో వేసిన కొత్త పాపం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుడికి ఇది కాదు బుద్ధిలో, అక్కడ ఇంకా పాపపు సొమ్ము సంపాదించాలని బుద్ధి కూడా లేదు. అందుకే సమ్యక్ వ్యవసిత అనన్య భాగ్ మర్చిపోవద్దు. ఇదివరకు ఎలా ఉన్నా ఇప్పుడు అనన్య భాగ్ అది. అందుకే వేటాడినటువంటి తిన్నడు పరమాత్మను చూసిన వెంటనే అనన్య భాగ్ అయిపోయాడు, సమ్యక్ వ్యవసిత అయిపోయాడు కన్నప్ప. పరమాత్మ తప్ప అన్యం పట్టలేదు, ముక్తినిచ్చాడే లేదా, ఇది తెలుసుకోవాల్సింది. అజామిలుడు ఒకరికొకరు కథ ఏమిటి, ప్రతి వారిలో కూడా ఆ విధంగా అనన్యాశ్రయం అనేటువంటి దానివల్ల వాడు ఎటువంటి వాడైనా. అందుకే భక్తి మార్గంలో స్త్రీలా పురుషుల అనే భేదం లేదు, పిల్లల పెద్దల అనే భేదం లేదు. ఫర్మ్ నాలెడ్జ్ ఉంటే పిల్లడు మాత్రం పనికిరాడా? మరి పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా అంటే హిరణ్యకశిపుడు చాలా పెద్దవాడే, ఏం లాభం? వాడు చాలా మేధావి కూడా, శక్తిమంతుడు, ఏం లాభం అండి? పరమాత్మను పట్టుకోలేకపోయాడు. ఈయన అనన్య భక్తి గలవాడు. ఇది చూడండి. అందుకే భక్తి కలిగిన వాడు ఎటువంటి వాడైనా, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు హరిభక్తి ఎవరికి లభిస్తుందో వారి పూజ్యులు. అందుకే నాస్తి తేషాం జాతి కుల రూప గుణ వయోభేదాహ అని భక్తి సూత్రాల్లో నారదులు వారు చెప్తున్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతి నిగచ్చతి. ఈ మాట మనకి రాగానే అసలు ఎంత ఓదార్పండి మనకి. అరే నా చరిత్ర చూస్తే ఎలా ఉందయ్యా, చాలా. ఎవడు తనకు తాను చూసుకోడు, తనకు తాను మంచివాడని తనకు తాను ఎప్పుడైతే చేసి బతికేస్తుంటాడు. కానీ చూస్తే లోపల ఎన్నున్నాయో అటువంటిప్పుడు నన్ను బాగు చేయగలిగేవాడు నువ్వే. అన్నమయ్య అంటాడండి, స్వామి అపవిత్రుడని నమంగళుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలుష పరికర హృదయుడ నేను అపవర్గమునకు అర్హుడనా. ఎలా అడిగాడు అసలు నేను మోక్షానికి అర్హున్నా? ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాడిని పరమ పాతకుడ భవబంధుడ శ్రీహరి నిన్ను తలచనే అర్హుడనా. నేను అసలు తలంచడానికైనా అర్హుడున్నాయా నిన్ను? ఎంత పవిత్రమూర్తివి, ఎంత పవిత్రుని, అసలు నిన్ను ముట్టుకోవడానికి నిన్ను పూజించడానికైనా అర్హున్నా చెప్పు అంటాడు. ఒక చోట ఎంత వినయంగా, మరొక చోట అంటాడు నేను ఎలా ఉంటే ఏమో నువ్వు నన్ను కాపాడుకో అన్నాడు. అంత గొప్ప మాట చూడండి. అధికునిగాచుటే మరుదు నన్ను అధమునిగాచుటే అరుదుగాక. ఎవడు పుణ్యాత్ముని మాత్రమే కాపాడుతానంటే పుణ్యాత్ముడు నువ్వు కాపాడేది ఎవడు? వాడు పుణ్యమే కాపాడుతుంది. నాలాంటి పాపాత్ముని కాపాడితే నీకు గ్రేట్ అయ్యా. ఇంకా పూని నా వల్లనే కీర్తి పొందేవి నీవు. నేను పరమ పాపాత్ముడు కూడా ఉద్ధరించానని చెప్పుకుంటే నీకు కొంచెం కీర్తి మరింత పెరుగుతుంది కనుక నీ కీర్తి కాపాడుకోవడానికి నన్ను కాపాడుతాడు. అంటే దబాయింపులు కూడా ఎంత వినయం ఉంటుంది, ఎంత అహంకార త్యాగం ఉందో చూడండి. గొప్ప విషయం. తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అని అడిగాడు. ఎంత గొప్ప మాట. చీకటిలోకి వెలుగు కావాలి కానీ వెలుగులోకి వెలుగే ఉంటాయి బాబు. నాలాంటి చీకటి కాడిలోకే నీలాంటి వెలుగు రావాలన్నాడు. చూసారు ఎంత అద్భుతంగా చెప్పాడు. అందుకు ఆ ధైర్యం. అందుకు నువ్వు వెలుగు వస్తూ ఉంటే నేను చీకట్లోకి పోతానని కాదు. వాడు ఇప్పుడు జరిగింది, ఇకపై జరగదు. ఇంతవరకు జరిగిన దానికి పశ్చాత్తాపడి పరమాత్మను ఆశ్రయిస్తే వాడిని అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు. అందుకే భక్తి మార్గంలో అందరూ అర్హులే అని చెప్పడానికి ఇక్కడ చూపిస్తున్నటువంటి వాడైనా మరి మనకి రత్నాకరుడనే వాడున్నాడు. అతడు నిజానికి పుట్టింది మాత్రం ప్రచేతిస మహర్షికి పుత్రుడుగానే పుట్టాడు, పదవి పుత్రుడు. కానీ బాల్యంలో పొరపాటున వాళ్ళ అమ్మ నీళ్ళకెళ్ళింది, ఆయన తపస్సులో ఉన్నాడు, చూసుకోకుండా చిన్నపిల్లవాడు ప్రాకుతూ వచ్చి బందిపొడి దొంగలు దొరికిపోయాడు. అక్కడి నుంచి పుట్టుకంతా బందిపొడి దొంగలతోనే, తన పుట్టుక తానే మర్చిపోయాడు, పసితనంలో వచ్చాడు కనుక. అలాంటి వాడు పని ఏమిటంటే అందరినీ దోచుకోవడం. అప్పుడు ఒకసారి సప్తర్షులు వచ్చారట, అదృష్టం. అలాంటి వాళ్ళు దొరకడం కూడా భాగ్యమే. ఇప్పుడు ఏదో యోగం ఉంటే ఇలాంటి మార్పులు వస్తాయండి. మరి పాపాత్ములందరికీ అలా దొరుకుతాయంటే వాడికి బాగుపడే యోగం ఏదో గర్జన్మంలో ఉంది, ఇది తెలుసుకోవాల్సింది. వెంటనే పట్టుకున్నాడు వాళ్ళని.
మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి అన్నాడు. మా దగ్గర ఏముంటాయని. అలా అబద్ధం ఆడద్దు, ఏవో ఉంటాయన్నాడు. వెంటనే వాడు మాట అన్నట్ట, ఎవరి కోసం ఇవన్నీ సంపాదిస్తున్నావు, ఇంత పాపపు సొమ్ము? పాపపు సొమ్ము అని నాకు తెలుసు, కానీ ఎలాగోలా సంపాదించాలి, బాధ్యత, కుటుంబాన్ని పోషించాలి అన్నాడు. అవునా, సరే, నీ పాపంలో నీ కుటుంబం భాగం పంచుకుంటుందా అని అడిగాడు. వాళ్ళు అడిగారు, అది ప్రశ్న. ఎందుకు పంచుకోదు, నువ్వు అనడం కాదు, వాళ్ళని అడిగిరా అన్నాడు. మరి మీరు పారిపోతారేమో, నీకు నమ్మకం కలిగేలా కట్టేసి వెళ్ళాను. వాడు శుభ్రంగా కట్టేసి వెళ్ళేట. వాడు భార్య అడిగాడు, నేను పాపం సొమ్ము సంపాదిస్తున్నాను తెలుసా నీకు అని. తెలుసాను. మరి ఆ సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు కదా, అంటే సొమ్ము పంచుకుంటున్నావు, పాపం పంచుకుంటున్నావు అంటే పాపం నాకు అనవసరం. పైగా వాడి శాస్త్రం కొంత తెలుసు, బాగా చెప్పింది. పురుషుడు చేసిన పాపంలో స్త్రీకి భాగం ఉండదు, స్త్రీ చేసిన పాపంలో పురుషుడికి భాగం ఉంటుంది. పురుషుడు చేసిన పుణ్యంలో స్త్రీకి సగభాగం వెళ్ళిపోతుంది. గొప్ప మాట. స్త్రీ చేసిన పుణ్యంలో ఇసుమంత కూడా పురుషుడికి వెళ్ళదు. అందుకే మా ఆవిడ పూజలు చేస్తుంటుందండి, అందుకే అన్ని బాగుంటాయి అనుకోవద్దండి, మీ పూజ మీరు చేసుకోవాల్సింది. మీ ఆవిడ చేసిన పూజలు మహా అయితే ఆవిడకి 5 తరం కాపాడితే కానీ ఏం ప్రయోజనం లేదు. అందుకే మా ఆవిడ గ్రహ పూజలు చేస్తుంది, అన్ని చేస్తుంది, నేను శుభ్రం తిరిగి పడుకుంటానంటే లాభం లేదు. అన్ని ఆవిడకే తెలుసుకోండి. ఇక్కడ ఇంటందరికి కావాలంటే వాళ్ళు ఆయన చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఇది ప్రధానం, గ్రహించవలసింది. ఇక్కడ అంతా చెప్పాడు. వెంటనే చూసాడు, ఇదా ఇంత కోసమని నేను వెళ్ళాను అన్నాడు. పశ్చాత్తాపం కలిగింది, వైరాగ్యం కలిగింది. ఎందుకంటే ఎక్కడో సంస్కారం ఉంది కానీ వైరాగ్యం కలిగింది. ఇలాంటి 50 కలిగిన కొందరు వైరాగ్యం రాదు, వేరే విషయం. వెళ్ళాడు, సప్తర్షులు కాళ్ళ మీద పడ్డాడు. ఎలా తరిస్తా అని అడిగాడు. ఇంతవరకు పాపం ఇది నాకు పోగయిందయ్యా. ఎవరిని ఉద్ధరించడానికని పాపాలు చేశానో వాళ్ళు హాయిగానే ఉంటారు, నేను పతనం అయిపోతాను, బ్రతికేమిటన్నాడు. అప్పుడు వాళ్ళు రామనామాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. అదే జపం చేస్తూ నిష్ఠ కలిగి అనన్య భాక్ అయిపోయాడు, సమ్యక్ వ్యవసిత అయిపోయాడు. గురువాక్యం మీద నిష్ఠ. అదే వాళ్ళు చెప్పలేరు కానీ కేవలం రామ అనే దాంతో నాకు వచ్చేస్తుందా అనుకుంటే మీరు శ్రద్ధేది శ్రద్ధ, గురువాక్యం మీద అఖండమైన శ్రద్ధ. ఆ రామం ఎందుకు నిలిచిపోయాడు, అనన్య భాక్ అయిపోయాడు, సమ్యక్ వ్యవసిత అయిపోయాడు. ఆ సమయంలో అది పుట్టలు కట్టేయటండి. పుట్టలు కట్టేది మన సినిమాలో వాటి మామూలుగా అనుకుంటాం కానీ ఒక్కసారి ఊహించండి, పుట్ట కట్టడం అంటే ఏమిటి. వాడు ఒంటి మీద వాడికే ధ్యాస లేని స్థితికి వెళ్ళిపోయాడండి. సామాన్యమా? జపాన్కి కొట్టింటే చీమ పాకితేనే అల్లలు అడిపోతానే, పుట్ట కడుతున్నా కదలలేదంటే ఎంత స్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత పొందింది ఏమిటి? అనుగ్రహాన్ని పొందాడు, మహర్షి అయిపోయాడు, రామాయణం రచించాడు, వాల్మీకి అయ్యేది. అటువంటి మహానుభావుడు. అందుకే క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వచ్ఛాంతన్ని గచ్చతి అని చెప్పి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అద్భుతమైన మాట. అర్జున, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నా భక్తుడు నశించడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలండి? ఐశ్వర్యన్స్, ఆ ఓదార్పు, ఆ భయం. అందుకే నేను అలాంటి వాడు, నాకు అనవసరం, పట్టుకుని వాడు గొప్పవాడు. అందుకే నేను ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం కావాలండి. అందుకే భక్తుడికి దైన్యము ధైర్యము రెండు ఒకే సమయంలో ఉంటుంది. దైన్యము అంటే అహంకార రాహిత్యం, ధైర్యము అంటే భగవంతుడున్నాడు అఖండ విశ్వాసం. ఈ దైన్యం ధైర్యం ఈ రెండు ఉండాలి. అందుకే ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ అంటాడు నారదుడి భక్తి సూత్రాల్లో. ఈశ్వరుడు దైన్యప్రియుడు. ప్రపంచంలో అందరి ముందు దైన్యం చూపిస్తాం, బాబు ఏమీ లేదని ఇవ్వండి అయ్యా బాబు అందరి ముందు. కానీ నిజమైన దైన్యం అహంకారం లేని లక్షణం భగవంతుడి ముందు చూపించాలి. అది దైన్యం అనగా అహంకార రాహిత్యము, ఇది అర్థం. అది ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యము ఈ రెండే. అందుకు పరమాత్మ దీనబంధువుట. అందుకు స్వామి ప్రముఖ్యోహం తేషాం, దీనులకి బంధువు నువ్వు అంటారు. దీనుల్లోకెల్లా గొప్పవాడిని నేను, దీనరక్షకుల్లోకెల్లా గొప్పవాడు నువ్వు. మన ఇద్దరి బంధుత్వం చాలా బాగుంది కనుక ఏం చేయాలో చెయ్యయ్యా. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపికిముత బంధుత్వమనయోహో అంటున్నారు శంకరుల వారు శివానంద లహరిలో. ఎంత గొప్పగా చెప్పారు. ఆ ధైర్యం అండి, అంత అందంగా ఉన్నది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన అన్నమాట. ఏమని? నమే భక్త ప్రణశ్యతి. ఇది స్వామి చెప్పినటువంటి మాట. నా భక్తుడు చెడిపోడు, అదొకటి. ఇది ఆయన ప్రతిజ్ఞావాక్యము. ఈ ప్రతిజ్ఞావాక్యం చెప్పి చివరిగా సాధన ఏమిటంటే మన్మనాభవ, మద్భక్తో, మధ్యాజి, మాం నమస్కరు. ఈ 4 చేసుకో. మన్మనాభవ, మనస్సు ఒకటి ఉందిగా, ఆ మనస్సును ఆకర్పించు, అంటే మనస్సుతో నిరంతరం నన్నే తలుచుకో అని. మన్మనాభవ, మద్భక్త. చూసారా, మనస్సును అర్పించడమే చాలా ప్రధానం అండి. మళ్ళీ అదే చెప్తూ ఉంటాడు ఇక్కడ. మనస్సును అర్పించడం అంతే, ఇది ఒక్కటే మనం చేయగలిగితే చాలుట. పైగా మనస్సిస్తే పుచ్చుకునేవాడు ఇంకెవ్వడూ లేడండి, అదొకటి ఉన్నది. మనం అనుకుంటాం మనసంతా నువ్వే, మనసిస్తారా అంటాం. ఇప్పుడు టైటిల్స్ చెప్తున్నా అనుకోదు, బతుకంతా అంతే. కానీ మనసిస్తే పుచ్చుకోవడానికి అప్పుడే రెడీ లేడండి. అప్పటికేదో ఆవేశంతో అనిపిస్తుంది కానీ అలాగే కూర్చోబెట్టి నా మనసు నీకు ఇస్తా అంటే నీ
పిచ్చి మనసు నాకెళ్తుంది అయ్యా బాబు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వంటుంది. అవునా లేదా అంటే లోకం అంతా అంతే. అంతేగాని అల్లుడు గారిని ఇంటికి పిలిపించి పండగ నాడు నాకు ఇవ్వడానికి ఏమీ లేదు మనసిస్తా అని అంటే నీ పనికిమాల మనసు నాకు వద్దు మావా అంటాడు అని కూడా. కానీ మనసిస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడూ లేడండి. మనసిస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు పరమాత్మ మాత్రమే. అది ఒక్కటే ఆయనకి ఇవ్వాలట, మిగిలినవన్నీ ప్రపంచంలో అందరికి ఇవ్వాలి, మనసు మాత్రం ఆయనకి ఇవ్వాలి. అంత బాగుంది మన్మనాభవ. అందుకే శంకరుడు గొప్ప మాట అంటారు, స్వామి నీకేమి ఇవ్వాలియా, ఏమి ఇవ్వాలి? ఎవరికైనా ఇచ్చేటప్పుట వాడి దగ్గర ఏమీ లేదో చూసుకుని వాడతా. ఏదో మొహమాటానికి ఇచ్చే గిఫ్ట్ల గురించి నేను చెప్పట్లేదండి. ఆత్మీయులకు నిజంగా మనం ఏదైనా ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి ఏమి లేదో చూసుకునేవాళ్ళు. కనుక భగవంతుడికి ఏది ఇద్దామని ఆలోచిస్తున్నాడు, ఏది ఇద్దాం చూస్తున్నాడు. స్వామి నీకు ఏది ఇవ్వాలి ముందు ఆలోచించట. బంగారం ఇవ్వాలి. బంగారు నీకు ఇచ్చేది ఏమయ్యా, బంగారు విల్లు నీ చేతిలో ఉన్నది. ఇది చూపిస్తున్నారు, బంగారు విల్లే నీ చేతిలో ఉన్నది. పోనీ చక్కగా ఏది కోరుకుంటే అభిష్టాలు ఇవ్వాలి, నీ కోరుకున్నవి ఇవ్వాలంటే కామధేములు కల్పవృక్షాలన్నీ కైలాసంలో తోటల్లో ఉన్నాయి, మరి నేనే ఇస్తా. పైగా ప్రేమ బాగా ముదిరిపోతే చంద్రుడిని తీసుకొచ్చి నీ తల మీద పెడతానంటూ ఉంటాం, ఆ చంద్రుడు నీ తల మీదే ఉన్నాడు. మంగళములన్నీ నీ పాదాల్లోనే ఉన్నాయి. ఇంకా నీకేమిస్తానయ్యా? శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే కిలసుభే కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతే. పోను డబ్బిద్దామా అంటే నువ్విస్తే ధనాధ్యక్షుడే ఉత్తర దిశకి అధిపతి ఉన్నాడు కుబేరుడు. వాడే నువ్వు పిలిస్తే పలుకుతాడు, వాడు పక్కనే ఉన్నాడు. గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే సద్భూజామర సురభి చింతామణిగణై శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేహం. ఇంకేమిస్తానయ్యా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కనుక నీకేమి ఇవ్వక్కర్లేదు, ఒక్కటి లేదు నీ దగ్గర, అది నా మనస్సు, అది ఇస్తాను తీసుకోవాలి. ఇలా అంటాడా? మరొక చోట రివర్స్లో చెప్తాడు, ఒకవేళ నీకు నా మీద ప్రేమ పుట్టి ఏం కావాలి భక్త అని అడిగేవనుకో, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నాయ్యా? చూసారా, అక్కడికక్కడే. ఏదైనా మంచి భోజనం పెడతావా అంటే నువ్వు భోజనం ఏంటో చూడాలి, మీ ఇంట్లో నువ్వేం తిన్నావో చూస్తే నాకు అది పెడతావు అంతే. నువ్వు తిన్న తిండి అశనం గరళం, నువ్వు విషం తిన్నావు అది కాస్త ఇచ్చేవనుకో మేము తిన్నాము. పోనీ ఆభరణాలు ఏమైనా ఇస్తామంటే పని కలాపో, అది ఒక్కడి మీదకి వస్తే బుస్సుమంటే మేము పరిగెడతాం. వసనం చర్మచ, ఏదైనా వస్త్రాలు ఇస్తామంటే ఏదో అక్కడ ఉన్నాయి, ఒక చర్మ వస్త్రం ఇస్తే అది నేను కట్టుకోలేను. పోనీ వెహికల్ ఇస్తావంటే నీ వెహికల్ కొమ్ము విసిరితే నేను పరిగెట్టా. వాహనం మహోక్ష మమ దాస్య సిక్కిం, నాకేమి ఇస్తావయ్యా నువ్వు? కి మస్తి శంభో, ఇవ్వాలన్నా నీ దగ్గర ఏముంది, నేను అవస్థ పెట్టను. కానీ ఒక్కడు అడుగుతా నీకు, తవ పాదాంబుజ భక్తి మేవ దేహి, నీ పాదాలపై భక్తి నీవయ్యా. ఈ రెండు శ్లోకాలు దగ్గర తీసుకుంటే మొదట్లో అన్ని శివుడికి ఉన్నాయన్నారు, ఇప్పుడు శివుడికి ఏమీ లేవన్నాడు. రెండిట్లో ఉద్దేశం ఏంటి? తాను స్వామికి అడగడానికి ఏమీ తన దగ్గర లేదు, తన మనస్సును అర్పిస్తున్నాడు. ఇది భావం, ఇది మన్మనాభవ. ఇది అర్థం చేసుకోవాల్సింది. అది పరమాత్మకే మనస్సును అర్పించిన వాడే మద్భక్తో మధ్యాజీ, నన్నే ఆరాధించు, మనస్సును అర్పించి ఆశ్రయించి నన్నే యజనము చేస్తూ మా నమస్కరు, నన్ను నమస్కరించు. ఈ పనులు నువ్వు చేసేవనుకో మామే వైశ్యయుక్త్వయం ఆత్మానం మత్పరాయణ, అప్పుడు నువ్వు మత్పరాయణుడు అయిపోతావు, అప్పుడు నువ్వు నన్నే చేరుతున్నావు. ఎంత అభయవాక్యం చెప్పాడు, సులభమైన మాట అండి. మనస్సును మహాదేవుడికి ఇవ్వడమే, కానీ అది అంత తేలిక చెప్పడం చెయ్యడం అంత కష్టంట. ఎలాగంటే కింద పడుతున్న జలపాతాన్ని పైకి పంపడం అంత కష్టమయ్యా అన్నాడు. మనస్సుకు జలపాతం అది ఎప్పుడు కిందకే పడుతుందట. కిందకి పడుతుందంటే వరల్డ్లీ ప్లెజర్స్ వైపే పరిగెడుతుంటుంది మనస్సు. అది పరాంచి కాని వితృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఉపనిషత్ వాక్యం. ఏ ఒక్కడు మనస్సు పైకి వెళ్తుంది పరమాత్మ, అటువంటి వాడు ధన్యుడు అని ఎప్పుడైతే వివరించాడో ఆ తర్వాత స్వామి విభూతి యోగం వస్తుంది. తర్వాత విభూతి యోగంలో అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తి యోగానికి ఇవన్నీ మెట్లు. భగవంతుడు ఉపాసించేటప్పుడు ఆయన యొక్క అవ్యక్త స్వరూపము సర్వవ్యాపము నిర్గుణ బ్రహ్మం వింటే బాగుంటుంది కానీ అర్థం కాదు. పైగా చెప్తే నిన్న బాగుంది కానీ వాళ్ళు కొంచెం సీరియస్ అయిందండి అనే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నిర్గుణ భక్తి నిరాకార భక్తి మనకు అర్థం కాదని ముందే మనం అనుకుని కూర్చుంటాం, అది కూడా వచ్చింది బాధ. ఓపెన్ చేసుకో మనస్సు. అటువంటిప్పుడు పరమాత్మ యొక్క నామరూపాతీతమైన శక్తి సర్వవ్యాపకం మనకు అర్థం కాదు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నా విభూతులను ఉపాసించు అన్నాడు. ఇది తెలుసుకోవడం. విభూతులు అంటే పరమాత్మ సర్వవ్యాపకుడైన కొన్నిటి యందు గొప్పగా కనిపిస్తుంది పరమాత్మ ప్రకాశం. ఇది ఎలాంటిదంటే ఇందాక చెప్పినదే, సూర్యకాంతి సర్వవ్యాపకమైన అద్దము నుంచే సూర్యకాంతిని ఎలా గ్రహించగలమో పరమాత్మ సర్వవ్యాపకుడైన కొన్ని విభూతుల ద్వారా మరింత స్పష్టంగా కనబడతాడు. ఉదాహరణకు మనం గదిలో కూర్చున్నాం, ఆ గదిలో గోడలకు కొన్ని రంధ్రాలు ఉన్నాయి, కిటికీ ఉంది. మనం సూర్యుడిని చూడాలంటే దేని నుంచి చూస్తాం?
కిటికీలోంచి, రంధ్రాల్లోంచి కాదు కదా, అక్కడి నుంచి కనబడుతున్నాడండి. కానీ మనం కావాలి, సూర్యకాంతి బాగా కావాలి, ప్లెంటీగా కావాలంటే కిటికీ ఓపెన్ చేస్తాం, కానీ రంధ్రాల నుంచి వస్తుంది కదా, సరిపోతుంది అనం కదా. అలాగే సృష్టిలో ప్రతి వారి యందు పరమాత్మ ప్రకాశిస్తుంటాడు, కానీ కొందరి యందు కిటికీ నుంచి ప్రకాశిస్తున్నట్టు ప్రకాశిస్తాడు, మరికొందరి యందు కన్నాల నుంచి ప్రకాశిస్తున్నట్టు ప్రకాశిస్తాడు. అందరిలోనూ ఉంటాడు. అంటే ఎవరైతే శుద్ధమైన అంతఃకరణ కలిగి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగి ఉంటారో వారి యందు భగవత్ ప్రకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వారిని భగవద్ రూపంగా ఉపాసించింది. ఇది విభూతి యోగం అంటే. ఎప్పుడైతే ముందు ఒక గొప్పదాని యందు ఉపాసించడం అనేది మొదలు పెడతావో తర్వాత సర్వవ్యాపకం అప్పుడు తెలుస్తుంది, కానీ ముందే సర్వవ్యాపకం అని తెలియదు. ఉదాహరణకి గంగలో స్నానం చేయాలని వెళతాం, అంతా గంగే, కానీ ఎక్కడ పెడితే అక్కడ చేయగలమా? ఎక్కడ స్నాన ఘట్టం ఉంటే అక్కడే స్నానం చేయగలం. అది గంగకి స్నాన ఘట్టాల ద్వారానే ఎలా స్నానం చేయాలో భగవంతుని విభూతుల ద్వారానే ఉపాసన చేయాలి. విభూతులనగా వివిధములైన భగవంతుని యొక్క స్వరూపములు, ఆ విభూతులన్నీ ఇందులో చూపిస్తాడు. ఒక్కొక్క దానిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడినా నేనే అని తెలుసుకుని ఆ గొప్పతనం నా స్వరూపం తెలుసుకుని ఉపాసన చెయ్యు. ఇది వివరించాడు విభూతి యోగం. ఇదంతా విన్నాక అడిగాడు, స్వామి చాలా బాగుంది, కానీ అంతా నువ్వే అని చెప్తున్నావు, ఆలోచిస్తుంటే నిజమని నాకు అనిపిస్తుంది కాదని, కానీ అంతా నువ్వే అనేటువంటి స్థితి నా అనుభవానికి ఎలా వస్తుందయ్యా అని అడిగాడు. నిజమే కదా, సర్వం బ్రహ్మమే ఏం జగత్తని అంటూ ఉంటాం, కానీ అంతా బ్రహ్మమే అనే స్థితిని ఎప్పుడైనా చూసామా? పైగా నా యందు అన్నీ ఉన్నాయి, అన్నిటి యందు నేనున్నాను అంటాడు స్వామి. ఇక్కడ అన్ని స్వామి యందు ఉన్నాయట, అన్నిటి యందు స్వామి ఉన్నట్ట. ఇది అర్థం చేసుకోవాలంటే కెరటాలన్నింటిలోనూ సముద్రం ఉంది, కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అన్ని పరమాత్మ యందే ఉన్నాయి, పరమాత్మ అన్నిటి యందు ఉన్నాడు. కానీ మనం పరమాత్మ తప్ప అన్నీ తెలుస్తున్నాయి, అది వచ్చిన బాధ. అప్పుడు ఏం చేయాలంటే ఒకటే చెప్పాడు, ఈ కనిపిస్తున్న విశ్వమంతా నా స్వరూపంగా భావించి ఉపాసన చేయి. ఇది గొప్ప గొప్ప ఉపాసనా మార్గం అంటే తెలుసుకోవాలి. కనిపించే విశ్వమంతా పరమేశ్వర స్వరూపమే భావన చేయాలి. ఇది నిరంతరం రాకపోయినా ఒకసారి ఏకాగ్రంగా కూర్చొని ధ్యానం చేసి విశ్వమంతా పరమేశ్వర స్వరూపమే భావన చేయు. అలాంటి కాన్సెప్ట్ అదృష్టవశాత్తు ప్రపంచంలో కేవలం హిందూ మతంలో మాత్రమే ఉందండి. ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ విశ్వరూపం అనే కాన్సెప్ట్ మీకు ఎక్కడ కనబడదు, మీరు చూపించండి. విశ్వమంతా కలిపి ఒక స్వరూపంగా చూస్తున్నాం. ఇందులో అన్ని భూపాదౌ యస్య నాభిర్వియద చంద్ర సూర్యౌచ నేత్రే కన్నా వాసాస్తిరోజ్యోర్ముఖమపి దగనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. పురుషోత్తం చెప్తున్నది అదే. విరాట్ పురుష ధ్యానం అంటే పరమాత్మని సమస్త విశ్వశరీరుడుగా ధ్యానించడం. ఎప్పుడైతే తెలిసిందనుకో మన శరీరంలో వేలు కూడా మన అధీనంలో ఉన్నట్టు స్వామి అంగములే సమస్తం అయినప్పుడు ప్రతి అంగం మీద ఆయన పట్టే ఉంది, ఇది తెలుసుకోగలం. కానీ విశ్వమంతా ఆయన శరీరమై విశ్వానికి ఆత్మ అయి ఉన్నటువంటి వాడు తన ఆత్మశక్తితో విశ్వాన్ని నడుపుతున్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక మనకి ఏ విష్ణువు కనబడినా కనబడకపోయినా విశ్వం కనబడుతుంది కదా. కనబడే విశ్వమే విష్ణువును తెలుసుకో, తర్వాత నీ విష్ణువు అర్థమవుతాడు. అందుకే మొదటి నామం విశ్వం, తర్వాత నామం విష్ణువు, ఇది తెలుసుకోవాల్సింది. ముందు విశ్వమే ఆయన అని తెలుసుకో, అందులో ఆయన వ్యాపించి ఉన్నాడు అంటే విష్ణువు, విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు, ఇది అర్థం అనమాట. అలా క్రమక్రమంగా విష్ణుతత్వం అర్థమవుతుంది, ఇది తెలుసుకోవాల్సింది. కానీ విశ్వమే నా రూపముగా చూడు. ఇవన్నీ చెప్తూ ఉంటే బాగానే ఉంటాయి, కానీ అనుభూతి రావాలిగా. అనుభూతి రావాలంటే నా అనుగ్రహం ఉండాలి అన్నాడు. ఇక్కడ చూడండి, అనుభవం దొరకపుచ్చుకోవడానికి తాపత్రయం మనకు ఉండొచ్చు, కానీ అనుగ్రహం లేనిది అనుభవం లేదు, ఆశ్రయం లేనిది అనుగ్రహం లేదు. చూడండి, ఇక్కడ అనుగ్రహం లేనిది అనుభవం లేదు, నీకు ఆశ్రయము అర్పణము లేనిది అనుగ్రహం రాదు. ఇప్పుడు స్వామి చూశాడు, ఓహో నీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నమాట. విశ్వమంతా నేనే అనే విషయం నీకు తెలియాలి. సరే, నేను దివ్యం దదామి తే చక్షుః, నీకు దివ్య దృష్టినిస్తున్నాను. ఎందుకంటే నీకు ఇప్పుడున్న ఈ చూపుతో నా అనంత రూపాన్ని నువ్వు చూడలేవు. చూసారా, నా భగవంతుడు కనిపించడండి, అందుకే నేను నమ్మను అన్నాడు. నమ్మితే కానీ కనిపించాడు, అది కూడా తెలియాలి. కనిపిస్తే నమ్ముతాను సిద్ధాంతం కాదు. పైగా ఈ కళ్ళతో ఆయన చూస్తాను అనుకోవడమే మొట్టమొదటి తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొదటి మిస్టేక్. అది ఇది మెంటఫర్. ఇది దేనికి ఇచ్చాడు? ప్రపంచంలో వస్తువులు చూసి అనుభవించడానికి వచ్చిన కళ్ళు ఇవి. అది సమస్త వ్యాపకమైన పరమాత్మను చూడగలమా? అరే మీరు అమెరికానంతటి ఒక్కసారి ఒక్కచోట చూద్దామంటేనే వల్ల కాదే, సర్వవ్యాపకమైన పరమాత్మను ఒక్కసారి చూడగలమా మనం? ఒక్కసారి నేను చూపిస్తాను అన్నాడు. చూడన్నాడు.
దివ్యం దదామి తే చక్షుకు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, ఎందుకంటే నీకున్న చూపుతో నన్ను చూడలేవు, చూడు అని ఒక్కసారి పరమాత్మ తన అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అర్జునుడి ముందు. అప్పుడు అంత విశ్వరూపాన్ని చూసి అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతమూర్తిం నాంతం నమధ్యం నపునస్తవాది పశ్యామి విశ్వేశ్వర దేవదేవా. అటువంటి స్వరూపం, ఆది మధ్యాంతము లేకుండా సర్వవ్యాపకమైన పరమాత్మ. ఇది మనం ఊహ కూడా చేయలేము. ఊహ అంటే ఎప్పుడో ఒకప్పుడు అనుభవం ఉంటే దాని మీద ఊహ చేయొచ్చు. ఇది ఊహ కూడా అందనటువంటి స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపం అనే కాన్సెప్ట్ మనకు పురాణాలు అనేక చోట్ల కనబడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప లోతైన అంశం ఏమిటంటే, విశ్వరూపాన్ని చూపిస్తాను అన్నప్పుడు కృష్ణుడు అన్న మాట ఏమిటి? ఇదిగో నీకు విశ్వరూపం చూపిస్తాను, ఇలాగే ఉండని చెప్పి కాస్ట్యూమ్ రూపంలోకి వెళ్ళి విశ్వరూపం వేషం వేసుకొచ్చాడు అంటే ఆయన చేసిన పని ఏమిటి? కృష్ణుడుగానే నిలబడ్డాడు. కృష్ణుడు తన రూపాన్ని మార్చుకోలేదు, అర్జునుడు చూపుని మార్చాడు. చూడండి, ఇక్కడ కృష్ణుడు రూపు మార్చుకోలేదు, అర్జునుడు చూపు మార్చాడు. అది తెలుసుకోవాల్సింది. అది కృష్ణుడు ఎప్పుడూ విశ్వరూపుడే, కానీ మామూలు నేత్రములకు ఆయన మామూలు వాళ్ళ కనబడుతున్నాడు. అది తెలుసుకోవాల్సింది. అవతరించి మాలాగే తిరుగుతున్నాడు, మాలాగే ముందున్నాడు, గీత చెప్తున్నాడు అనుకుంటున్నాడు అర్జునుడు. ఎంతైనా అవతారమూర్తి ఒప్పుకుంటాం కానీ మాలాగే ఉన్నాడు అనుకుంటున్నాడు. నీ కంటికి అలా కనబడుతున్నాను కానీ నేను ఎలా ఉన్నా విశ్వరూపుణ్ణే. ఇది కృష్ణావతారానికి ప్రత్యేకత. అందుకే చూపు మారిస్తే విశ్వరూపం కనిపించింది. ఒక్కసారి యశోదమ్మకి సరదాగా చూపు మార్చాడు, ఆవిడ చూసి ఆశ్చర్యపోయింది. కానీ ఈ చూపుతోనే మొత్తం కంటిన్యూ అయితే కష్టమని మళ్ళీ మాయ కప్పి ఆమె చూపును మామూలు స్థితి తీసుకొచ్చాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక విశ్వరూపం కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకత. అది కృష్ణుడు చూడటానికి మామూలుగా కనబడ్డ విశ్వరూపుడే. అందుకే ఆయన ఎప్పుడు విశ్వరూపుడే. చూడగలిగే శక్తి అర్జునుడికి ఇచ్చాడంతే. అందుకే చూపు మార్చాడు కానీ రూపు మార్చలేదన్న అంశాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే విశ్వమంతా విష్ణుమయమని తెలుసుకున్నాడో, ఉపాధిలో ఉన్నాడు కనుక అంతదాన్ని స్వామి కృప వల్ల తెలుసుకుంటున్న మనస్సు అంత అద్భుతాన్ని భరించలేకపోతుందండి. ఆనందపడిపోతున్నాడు, ఒక విధంగా సంభ్రమం వస్తుంది అంత అద్భుతమైన తత్వాన్ని చూస్తూ. వెంటనే స్వామి నీ ప్రసన్న రూపం చూపించవయ్యా అని పాదాల మీద పడ్డాడు. అందుకే రెండు తెలుసుకోవాలి. ఇందులో చెప్తున్న కథ ఏమిటంటే, విశ్వరూపం ఒక మిరాకిలో, ఒక వండరో కాదు, ఒక సత్యం. ఇది తెలుసుకోండి. సత్యం గ్రహించగలిగితే చాలు. ఇందులో ఒక్కరిద్దరు ఆలోచించి గ్రహించినా నేను ధన్యుడిని. విశ్వరూపంలో కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడున్నామో దాన్ని చూడగలం కానీ మొత్తాన్ని చూడలేం. అవునా లేదండి? దీనికి దేశ పరిమితి అంటారు. రెండవది, ఏ టైంలో ఉన్నామో ఆ టైంలో చూడగలం కానీ ఈ టైంలో ఉంటూ మీరు గతాన్ని చూడలేరు, భవిష్యత్తును చూడలేరు. దీన్ని కాల పరిమితి అంటాం, లిమిటేషన్స్. ఇంకొకటి వస్తు పరిమితి. నీ కన్ను ఎంత ప్రమాణంలో ఉండాలో అంత ప్రమాణంతో ఉన్న వస్తువునే చూడగలదు కానీ ఒక అద్భుతమైన అంత ఉన్నదాన్ని చూడలేదు నీ కన్ను. అదొకటి వస్తు పరిమితి. ఇంత నలుసులాగా ఉన్నదాన్ని చూడలేదు, అది వస్తు పరిమితే. నీకు కంటికి ఫిట్ అయ్యేటట్టుంటే నువ్వు చూడగలవు. ఇన్ని పరిమితులు నువ్వు పెట్టుకుని భగవంతుడి గురించి ప్రశ్న వేస్తావా? దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి మూడు ఉంటే పరిచ్ఛిన్నము అంటారు. ఆ మూడు లేనిది పరమాత్మ. దేశ కాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. అదండి లలితా శాస్త్రం. అందుకని మొత్తం శుక్రవారం పట్టుచీరల కట్టి చదివిన కుక్క పడేసాం కనుక లలితా శాస్త్రం పవర్ఫుల్ అనుకోవచ్చు. అలాగనే మానేశారు ఇప్పుడు వెళ్ళిన తర్వాత. అది చెయ్యమని చెప్తున్నాం. దాని అంతా ఉన్నది ఫిలాసఫీ. భగవంతుడిని అర్థం చేసుకోవాలి. ఊరికినే జడత్వంలో వెళ్ళిపోకూడదని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుంటూ ఉంటే ప్రేమ పెరుగుతుంది, లేదా ప్రేమతో చదివితే ఎప్పటికైనా అర్థమవుతుంది. తెలుసుకోవాలి. అంతేగాని కేవలం ఆశతో చదివితే అక్కడే ఆగిపోతాం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే రాజసంగతి సాత్వికంలోకి వెళ్తే ఎప్పటికైనా అర్థం చేయిస్తుంది అమ్మ. దేశకాల పరిచ్ఛిన్న. దేశకాల పరిచ్ఛిన్నమైన దాన్ని ఒకే దేశంలో ఒకే కాలంలో సర్వాన్ని సర్వకాలాన్ని ఒక్కసారి చూడటం అనేది ఊహించుకుంటే ఆశ్చర్యంగా లేదండి. తానున్నది ఒక కాల పరిమితిలో, తాను చూస్తున్నది అనంత కాలాన్ని. అందుకే జరగబోయేటువంటి భీష్మద్రోణాదుల యొక్క మరణం కూడా కనబడిందిట. దంష్టాకారానిచతే ముఖాన్ని దృష్ట్రైవ కాలాన సన్నిభాని. అదిగో అగ్నిలాగుండయ్య నీ ముఖం, అందులోకి ద్రోణంచ భీష్మంచ జయద్రరంచ కన్నంత ధాన్యాన్యపియోధవీరా. వీళ్ళందరూ నీ నోట్లో వెళ్ళిపోవడం నాకు కనబడుతుందయ్యా, కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు తెలిసిందా నువ్వు వీళ్ళు చంపుతానా చంపనా డిస్కషనా? వీళ్ళ పని నీ దృష్టిలో భవిష్యత్తు వర్తమానం భూతం ఉంటుంది. నేను అనంతకాలం ఉంటుంది, అది నీ చేత జరుగుతుంది, నువ్వు చెయ్యు. నిమిత్త మాత్రం భవసభ్యసాచి. అప్పుడు అర్థమైంది దానికి. ఎప్పుడైతే విశ్వరూప జ్ఞానం వస్తుందో అప్పుడు నిమిత్త మాత్రం అనేది తెలుస్తుంది. అహంకారాలు అణుగురుకుంటాయి. అందుకే ఏకకాలంలో అనంతకాల జ్ఞానం, ఏకదేశంలో సర్వదేశ జ్ఞానము కలిగించడమే విశ్వరూపం. అది ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఇది తెలుసుకోవాల్సింది.
ఆయన అనుగ్రహం వల్లనే ఇది ఇచ్చాడు. అది కూడా భరించలేనయ్యా, ఇంకా జీవభావం పోలేదుగా, దీనిలో ఆయన ఉన్నాడుగా. ఆయన అనుగ్రహం వల్ల పొందిన జీవుడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఆయన మహిమ తెలుసుకోగలిగి పాదాల మీద పడి నీ యొక్క శంఖం చక్రం వీటిని ధరించినటువంటి సౌమ్య రూపాన్ని, పరిమితి రూపాన్ని చూపించాలంటే దాన్ని చూపించాట. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పరమాత్మ 3 రూపములు. ఒకటి ఏ రూపము లేని స్థితి, అది అసలు ఓకే అందదు, నమో నమః. ఇందాక చెప్పినట్టు ఉపనిషత్తు దాన్నే ఏకరువు పెట్టింది. మనం ఇప్పుడు ఏకరువు పెడితే దీర్ఘావలింతం తప్పకుండా వచ్చింది. ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్, దాన్ని అందుకోవడమే మహా కష్టం అండి, అవునా లేదా? రెండవ రూపం విశ్వరూపం, అది విరాట్, అనంత విశ్వము ఆయన రూపం. ఇది మనకు ఎలాగో తెలియదు, చూసారా? ఆయన అత్యంత సూక్ష్మమైన రూపం. అత్యంత సూక్ష్మం అంటే సూక్ష్మం అని కాదు, ఒక అర్థం చేసుకోవాలండి. సూక్ష్మం అంటే కొంత నలుసు అనుకున్నారు, అందుకే చెప్తున్నాను. సూక్ష్మం అంటే నలుసని కాదు, ఇంద్రియాలతో పట్టుకోలేదు. ఇది కొంచెం అర్థమవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను, విసుక్కోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మట్టి స్థూలం, భూమి, దాన్ని మీరు చేత్తో పట్టుకోవచ్చు. మట్టి కంటే సూక్ష్మం నీరు. చూడండి, పంచభూతాలు ఒకదానికి అవునా కదా చెప్పండి. సూక్ష్మం అవుతున్న కొద్ది శక్తి ఎక్కువ, వ్యాపకత్వం ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పాన్షన్ ఎక్కువ, శక్తి కూడా ఎక్కువే. అందుకే భూమి కంటే నీటికి వ్యాపకత్వం ఎక్కువ. మీరు భూమిని పట్టినంత సులభంగా నీటిని పట్టలేదు. ఒక మట్టి ముద్దను పట్టినంత సులభంగా నీటిని పట్టలేం, దానికి ఒక కంటైనర్ కావాలి. కానీ భూమి కంటే సూక్ష్మం జలం, జలం కంటే సూక్ష్మం అగ్ని. దీన్ని పట్టినంత సులభంగా దాన్ని పట్టలేం. అగ్ని కంటే సూక్ష్మం వాయువు, ఎందుకంటే ఇంకా అగ్ని కనబడుతుంది, అసలు కనబడదు. చూసారా? సూక్ష్మం అవుతున్న కొద్దీ ఇన్విజిబుల్ అవుతుందా లేదా, పట్టడం కష్టమవుతుందా లేదా. కనుక సూక్ష్మం చెప్తున్న కొద్దీ పట్టుకోవడం కష్టం. వాయువు కంటే సూక్ష్మం పంచభూతాలు తెలుసుగా, ఆకాశం. ఆకాశాన్ని పట్టగలమండి, కనీసం వాయువునైనా స్పర్శతో తెలుసుకోగలమేమో కానీ ఆకాశాన్ని అసలు తెలుసుకోలేం. ఆకాశం తెలుసుకోలేం కనుక లేదంటామా? ఆకాశం అంటే అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం అంతే, అది లేకపోతే ఏదీ లేదు. మన లోపల కూడా ఆకాశం లేకపోతే అది ప్రమాదమే. కనుక ప్రతిదానికి ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, అంతేకాదు ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఆకాశం అన్నింట్లో ఉంది, అవునా లేదా చెప్పండి. దీని వేదాంతం అనేదాకా వెళ్ళక్కర్లేదు, ఎక్స్పీరియన్స్ చాలు. మళ్ళీ ఆకాశం లేదు, ఉంటేనే అన్ని జాగ్రత్తగా కూర్చుని అటు ఇటు మూవ్ అవుతున్నాయి. మళ్ళీ ఆకాశం లేనంత తినేస్తే అదొక ప్రమాదం. కనుక ఆకాశం అన్నింటిలోనూ ఉంది, అన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఇప్పటిదాకా ఎందుకు వచ్చామో చూడండి, ఆకాశం దాకా వచ్చాం. మన బుద్ధి ఎక్కడి దాకా వెళ్ళింది ఇప్పుడు? చూసారా? చూడండి, ఆకాశం దాకా వెళ్ళింది, నేను చెప్పండి చాలు. ఎంత దాకా వెళ్ళింది? ఆకాశం దాకా. ఆకాశం దాకా వెళ్ళింది, కానీ ఏదో వ్యవహారానికి ఆకాశం అంటున్నాం, కానీ ఆకాశం అర్థం కాదు. వచ్చేసారా? అది ఎందుకు? సూక్ష్మం అనమాట. సూక్ష్మం అవుతున్న కొద్దీ పట్టడం కష్టం. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందుకు పట్టడం కష్టం, సూక్ష్మము పట్టడము కష్టము, అది చెప్తున్నాడు. ఇప్పుడు ఆకాశం అన్నింటిలో వ్యాపించిపోయి ఉంది, అన్ని ఆకాశంలోనే ఎలా చెప్పామో ఆకాశంతో సహా అన్ని పరమాత్మ యందు ఉన్నాయి, పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు పట్టు చిక్కకపోయినా ఏదో అర్థమైంది కదా, కొంతైనా చాలా సంతోషం. కనుక ఆకాశం కంటే సూక్ష్మం. అందుకే పరమాత్మ గురించి ఉపనిషత్తు ఎంత గొప్పగా చెప్పిందంటే, ఇది నిజంగా అర్థం కాలేదు అని అంటే అర్థం చేసుకోకపోతే నష్టం మీకు, నాకు కాదు. జ్ఞానం అర్థం చేసుకోవాల్సింది ఎవరు? ధరించాలనుకునేవాళ్ళు. కానీ అర్థమయ్యేటట్టు చెప్పలేదు అనడం ఒక దోషం. ఇది తెలుసుకోండి, గ్రహించే ప్రయత్నం చేయాలి. ఎవరు ధరించాలనుకుంటే వాడు గ్రహిస్తాడు. అది సూక్ష్మమైన వస్తువు గ్రహించడం మహా కష్టమే, ఇది తెలుసుకోవాలి. కానీ మీకు కనీసం దీని పట్ల ఒక అవేర్నెస్ ఉంటే ఈ సంకుచిత భావాలు పోతాయి. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ కొట్టుకోవడానికి పోతాయి. సూక్ష్మమైన అవ్యక్తత్వం తెలియకపోయినా గ్రహించగలగాలి. శంకర భగవత్పాదుల వారు, రమణ మహర్షులు వీటి గురించి చెప్పారండి. కనుక పంచభూతాలకు అతీతమైన వాడు పరమాత్మ. పంచభూతాలు ఆయన యందే ఉన్నాయి, పంచభూతాల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఆయన లేకపోతే ఇవేవీ లేవు. అది గ్రహించవలసింది. అందుకే ఉపనిషత్తు పరమాత్మ నీకు అర్థం కావడం కష్టమని ఉపనిషత్తుకు తెలుసు. అందుకే ఏం చెప్పిందంటే, ఆకాశవత్ సర్వగతస్సు సూక్ష్మ. ఆకాశము వలే సర్వవ్యాపకమై అత్యంత సూక్ష్మమైన వాడు. కనుక సూక్ష్మము అనడంలో అర్థం ఏంటంటే, నువ్వు మామూలు ఇంద్రియాలతో పట్టుకోలేవు. మన బుద్ధికి ఇంద్రియాలు అలవాటైపోయి ఇంద్రియాలతో ఏమి పట్టుకోగలమో దాన్నే మనం ఊహించగలం. దానికి అందేది చెప్తేనే మనం పట్టుకోగలం. ఇంద్రియాలకు అందని చెప్తే పట్టుకోలేము మనం. కానీ సత్యం ఇంద్రియాలకు అందదు. అది ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ కలిగి అందుతుంది. అది అసాధ్యం కాదు, దుస్సాధ్యం. అంటే కష్టపడితే దొరుకుతుంది, అంత తేలిగ్గా దొరకదు. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే దృఢిష్ట బలిష్ట అన్నాడు మన వివేకానంద. మీకు ఒక్కటి, ఈ ఇంత అద్భుతమైన వేదాంతం మన హిందువులకి ఇప్పుడు అర్థం కావట్లేదు, కానీ పాశ్చాత్యులకు అర్థమైంది తెలుసా. మనం ముందు మనకు అర్థం కాదని ఫిక్స్ అయిపోతున్నాం. ఈ వేదాంతాన్నే స్వామి వివేకానంద ఇక్కడ బోధించాడు తెలుసా మీకు.
ఇదే ఉపనిషత్తు చెప్తుంది. అసలు తత్వం ఇదండి, నిరాకార నిర్గుణ తత్వమే అసలు. ఇదే సర్వవ్యాపకం, ఇది సర్వశక్తిమంతం. ఇది ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీకు అన్ని రిలీజియన్స్ బౌండరీస్ తెగిపోతాయి. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఇక్కడ వస్తుంది. అది అసలు తత్వం, అది ఉపనిషత్తు ప్రతిపాదించేసింది. అదే అల్టిమేట్ గోల్, అది దాన్ని చేరాలి. అది గొప్పదే. అది తర్వాత అధ్యాయంలో వస్తుంది భక్తి యోగం. అది ఆయన యొక్క అసలు స్వరూపం పరమాత్మది. అది మనం అందుకోలేము. రెండవ రూపం చూపిస్తున్నాడు. అది అత్యంత సూక్ష్మం కదా, అత్యంత స్థూలం. స్థూలం అంటే నా ఇంద్రియాలకు దొరికేదే నేను చూస్తానండి అంటే, ఇంద్రియాలతో మాత్రం నువ్వు అన్నీ అందుకోగలవా? ఇంద్రియాలకు దొరికే స్థూలం. ఉదాహరణకు ప్రపంచంలో అన్ని ఇంద్రియాలకు దొరుకుతాయి, కానీ ప్రపంచం అంతా ఒకసారి పట్టగలవా? ఇంద్రియాలకి ఎన్ని. అందుకే నీ సూక్ష్మము తెలుసుకోలేము, నీ స్థూలము తెలుసుకోలేము అన్నాడు ఇక్కడ. స్థూల శరీరం అంటే అనంత విశ్వం, ఆయన స్థూల శరీరం. అనంత విశ్వాన్ని ఒక్కసారి మనం పట్టుకోగలమా? ప్రయత్నించండి. ఊహతో కూడా పట్టుకోలేమే. కనుక నీ సూక్ష్మము దుర్విజ్ఞేయమే, నీ స్థూలము దుర్విజ్ఞేయమే. దుర్విజ్ఞేయం అంటే ఇంపాసిబుల్ టు రీచ్, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, ఇది అర్థం. కనుక స్వామి అంత తేలిగ్గా దొరకడం తెలిసిపోయింది. అందుకే విరాట్ పురుషుడు అంటే సూక్ష్మ రూపం అంతే. ఈ రెండు కాక మరొక రూపం ఉంది, ఇప్పుడు మూడవ రూపం. అది చూపించవయ్యా అని అడుగుతున్నాడు. మనం అంతా కూడా భగవద్గీత చదివేటప్పుడు ఏమనుకుంటున్నామంటే ఒక మిరాకిల్ జరిగింది, విశ్వరూపం చూపించాడు, అది తట్టుకోలేక అర్జునుడికి కొంచెం తగ్గవయ్యా అన్నాడు, అంతే. అది కాదు ఇందులో ఉన్న మీనింగ్. అసలు చూడండి, తన యొక్క సూక్ష్మతత్వం చెప్పాడు, తన స్థూల విశ్వరూపం చూపించాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, స్వామి భరించలేకపోతున్నానయ్యా, సత్యమేనా? అన్నీ నీ యొక్క సహజ సుందర సౌమ్య రూపం చూపించవయ్యా అంటే శంఖ చక్రములతో శోభిల్లుతూ చతుర్భుజాలతో గోచరించాడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆ స్థూల రూప సూక్ష్మ రూపములు అందనప్పుడు స్వామి యొక్క దివ్య సగుణ మంగళ విగ్రహముని ధ్యానించుకో, ఇది చెప్పండి. ఇప్పుడు హాయిగా ఉంది కదా, చూసారా? ఇది అది చూపిస్తున్నాడు. కనుక భక్తికి కావాల్సిన మెటీరియల్ 12వ అధ్యాయానికి వెనక మొత్తం 7, 8, 9, 10, 11 అధ్యాయాలు పెట్టాడు. 11వ అధ్యాయమే విశ్వరూప సందర్శన యోగం. బహుశా ఈ యాంగిల్లో భగవద్గీతను చూసామా? ఇది చూపిస్తున్నాడు తెలుసుకోవాల్సినది. కనుక భగవంతుని యొక్క ఉపాస్య రూపం వచ్చింది. ఇప్పుడు ఇది శంఖచక్ర గదాపద్మములతో కూడిన రూపం కావచ్చు, మరొకడికి ఇది వేణుమును ధరించిన కృష్ణమూర్తి కావచ్చు, మరొకడికి ఇది ధనుర్బాణములు ధరించిన రామమూర్తి కావచ్చు, మరొకడికి ఇది అద్భుతమైన శివరూపం కావచ్చు, అమ్మవారి రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా భక్తానుగ్రహ విగ్రహం. చూసారా? ఈ ఉపాస్య దేవునికి వచ్చేటప్పటికల్లా అనేకం ఏర్పడిపోయాయి. ఇందాక చెప్పిన రెండింటి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఏకమే ఉంది. చూసారా? అక్కడికి వచ్చే ఏకమే. ఏకత్వం గొప్పదా, అనేకత్వం గొప్పదా? మరి అందలేదుగా. అది అందే వరకు అనేకత్వం గొప్పది. ఇది తెలుసుకుంటే చాలు. అనేకములో ఏకమునందు దృష్టి పెట్టు, ఇది ఒకటి ఉందండి. అనేకములో ఏకమునందు ఫోకస్ చేయి. లేదా అనేకముగా కనబడుతున్న ఏకమే ఇన్ని రూపాలతో కనబడుతుందని ఏది కనబడితే దానికి నమస్కారం చేసుకో, తప్పేముంది? ఇది తెలుసుకోవాల్సింది. ఎంత చక్కగా అన్వయింపబడుతుంది చూడండి హిందూ ధర్మం మొత్తం. అందుకే భగవంతుడి గురించి సంపూర్ణంగా అవగాహన కలిగినటువంటి 5వ ఋషులు ఎంత అద్భుతమైన విజ్ఞానాన్ని ఇచ్చారో. అందుకే పరమాత్మ సర్వవ్యాపకుడై అందరిని నియంత్రించేటప్పుడు నిర్గుణ నిరాకార పరమేశ్వరుడుగా ఉన్నాడు. ఆయనే విశ్వరూపుడుగా విరాట్ రూపుడయ్యాడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నట్టుగా వివిధ మంగళ విగ్రహములతో ఉంటున్నాడు. ఇందులో నువ్వు దేన్ని పట్టుకోగలిగితే దాన్ని పట్టుకోవడమే భక్తి. అలా పట్టుకుంటే తప్పకుండా తరించుతావు. అప్పుడు చెప్తున్నాడు, నా యొక్క ఈ 3 రూపములు కూడా, ఇది స్వామి చిట్ట చివరికి చెప్తుంది, నా యొక్క ఈ 3 రూపములు అంత తేలిగ్గా ఎవరూ తెలుసుకోలేరు. స్పష్టంగా చెప్తున్నాడు. సుదుర్దృశ్యమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణ. నువ్వు చూసిన ఈ మహాద్రూపమున్నదే, ఆ మహాద్రూపం కానీ నువ్వు చూసిన ఈ దివ్యమంగళ విగ్రహం కానీ దేవతలకు కూడా కనబడదు, తెలుసుకోవాలి. చూడండి, నిజంగా భగవత్ స్వరూపం దేవతలకు కూడా కనబడదు. విష్ణువు దగ్గరికి దేవతలు ఏదైనా ప్రార్థించడానికి వెళితే నేరుగా వెళ్ళలేదు. వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి నారాయణుడు వినిపిస్తాడట, దాన్ని దేవతలకు చెప్తాడట. కానీ విష్ణువుని దేవతలు కూడా నేరుగా చూడలేరు. అది స్వరూపం అంత దుర్లభము. అని నా యొక్క ఈ 3 రూపములు దుర్లభములే. ఇది వివరించారు. నాహం వేదై నా తపస నా దానేన నచేజ్జయ. నేను వేదముల ద్వారా కానీ తపస్సుల ద్వారా కానీ దానములు మొదలైన కర్మల ద్వారా కానీ యజ్ఞముల ద్వారా కానీ దొరకను. గట్టిగా చెప్పారు. మరి దేనికి దొరుకుతామంటే శక్య ఏవం విధో దృష్టం దృష్టవానసి మాం యథా, వేటికి దొరకను. ఇంకా దేనికి దొరుకుతా అంటే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున.
నన్ను ఈ స్వరూపాన్ని తెలుసుకోగలిగిన వాడు భక్తితో మాత్రమే తెలుసుకోగలడు, ఇంకొక దానితో తెలుసుకొనలేడు. ఎంత చక్కటి క్రమం కనబడుతుందో చూడండి ఇక్కడ. ఆ స్ట్రక్చరల్గా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు జాగ్రత్తగా స్పష్టం చేశాడు. వేదములతో తెలుసుకోలేరు, తపస్సులతో తెలుసుకోలేరు, దానములతో తెలుసుకోలేరు, యాగములతో తెలుసుకోలేరు. అందుకే అవన్నీ మానేశానండి అంటే వేదాలు అక్కర్లేదు అని కృష్ణుడు చెప్పాడండి అంటే మహాతప్పు. అవి కూడదని చెప్పడం కాదు, భక్తి కావాలని చెప్పడం. ఇది తెలుసుకోవాల్సింది. ఒక పిల్లాడు భోజనానికి కూర్చున్నాడు, ఆ తల్లంది 3 పూట్ల తినడం కాదురా చదువుకో అంటుందండి. అంటే వాడు ఏమన్నాడు, నువ్వు అలా అన్నావు కనుక తినడం మానేశాను అంటే. తల్లి ఉద్దేశం అదా? తల్లి ఉద్దేశం తిండి పెట్టనని కాదు, చదువు ప్రధానం అని చెప్పడం, అంతేగాని తిండి తినద్దని చెప్పడం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఋషుల వాక్యాలు అర్థం చేసుకోవడంలో చాలా బుద్ధి ఉండాలండి. మనం ఏంటంటే ముందే నెగిటివ్ థాట్తో పురాణాలు పట్టుకుంటాం కనుక ప్రతిదీ క్వశ్చన్ చేస్తాం. అవునా లేదా? మొన్న ఒక ఆవిడ అంటుంది, మా పిల్లాడు బాగా రీజనింగ్ అండి, ఇక్కడ పెరుగుతున్నాడు కదా, ఇక్కడ పెరిగితేనే రీజనింగ్, అక్కడ పెరిగితే మూర్ఖులనా మీ ఉద్దేశం? ఒక్కడు చెప్తున్నా మీకు తెలుసుకోండి, ప్రపంచం మొత్తం మీద ఈ నాగరిక దేశాలు కళ్ళు తెరవక ముందు యుగాల క్రితం ది ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ భారతదేశం మాత్రమే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా భారతదేశమే. మీకు ఇంకా మీకు తెలియాలంటే మైఖేల్ డానినో అని ఆయన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అని పుస్తకం రాశాడు. మీరు చదవండి, మీ పిల్లలు చదివించండి. వాళ్ళు ఆచార్యులుగా చెప్తే మీ పిల్లలు వింటారు, మేము చెప్తే క్వశ్చన్ చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళని ఆచార్యులు పిలిపించండి. వాళ్ళు మనకంటే బాగా అధ్యయనం చేశారు. ఎందుకంటే మనం సంపాదించడానికి ఇక్కడికి వచ్చాం, వాళ్ళు జ్ఞానం సంపాదించడానికి భారతదేశం ఉపాసిస్తున్నారు. అందుకే వాళ్ళ దగ్గరే మనం జ్ఞానం సంపాదించుకున్నాం. అలా చెప్పిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వివేకానంద తర్వాత కళ్ళు తెరుచుకున్న అమెరికాలో మేధావులు అమెరికన్ పాలసీలు తయారు చేయడంలో భారతీయ వేదాంతాన్ని వాడారు అన్నమాట నేను చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఫిలిప్స్ గోల్డ్బెర్గ్ అయిన అమెరికన్ వేదాంత పుస్తకంలో దీన్ని చెప్పాడు. ఎన్ని ఉన్నాయో ప్రమాణాలు. రీజనింగ్, ఒక ఆవిడ చెప్తుంది ఇక్కడ అంతా రీజనింగ్ అండి, మా పిల్లాడికి దేవుడి దగ్గర దీపం వెలిగించరా నాన్న అంటే భయ్యని అడుగుతాడండి. ఒక ప్రశ్న, దేవుడికి దండం పెట్టంటే భయ్యని అడుగుతాడండి అని తను మురిసిపోతూ చెప్పిందండి సభలో. అవునండి, ఇక్కడ అందరికి రీజనింగ్ చెప్పుకోండి, చాలా సంతోషము, కూర్చో అని చెప్పి, మీ పిల్లాడి సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు కేక్ కట్ చేస్తాడు కదా అని చెప్పాం. అందులో కొవ్వొత్తు ఊతాడు, తెలుసు కదా, కొవ్వొత్తు క్యాండిల్స్ అంటే ఊతాడు కదా. క్యాండిల్స్ ఊదినప్పుడు ఎందుకు ఊదాలని ఎప్పుడైనా అడిగాడా అని అడిగాడండి? క్యాండిల్ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు వెలిగించాలని క్వశ్చన్ ఉన్నప్పుడు ఎందుకు ఊదాలని ఎందుకు అడగకూడదు? రీజనింగ్ అక్కడ ఎందుకు అప్లై కాలే? చెప్పండి. ఏం లేదు, మన దాని మీద అగౌరవం, పరాయి దాని మీద మోజు, అంతేగాని రీజనింగ్ కాదు, లాజిక్ కాదు, ఆర్గ్యుమెంట్ కాదు. ఇది ఒక్కటి అవునా కదా? ఇలాంటి బుర్ర మనం పెట్టుకుని ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని క్వశ్చన్ చేస్తామా? ఆలోచించండి. ఎంత ఆలోచించమంటే మాకు అర్థం కాలేదండి అంటున్నామంటే తలలో పగలగొట్టేంత జ్ఞానం ఉంది ఇక్కడ. అర్థం చేసుకోండి. నువ్వు ఆలోచించడానికి జంకి నాకు అర్థం కావట్లేదు అంటున్నావు, నీ బుర్రకు పని చెప్పడానికి బతికిస్తున్నావు. సులభంగా దొరికిపోవాలి అయితేనే రిలీజ్ చేయాలి, అంతే కదా? కష్టపడతాను లెక్కలు నేర్చుకునేటప్పుడు, వేదాంతం నేర్చుకున్నప్పుడు కాదు, అది వచ్చింది బాధ. అందుకే వేదాంతం నేర్చుకున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి. అంత తేలిక అనుకున్నారు వేదాంతం, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు అత్యంత సూక్ష్మ విషయం కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అనుభవం తర్వాత. భగవంతుడికి ఉన్న 3 రూపములు అర్థమే కదా, ఈ 3వది ఉపాస్య రూపం. ఇందులో ఏదైనా సరే వేదముల ద్వారా కానీ యాగముల ద్వారా కానీ దొరకదు. ఎందుకంటే మనకి కర్మలు అయిపోయి, కేవలం కర్మ ద్వారా పరమాత్మ దొరకడు. కర్మల వల్ల పుణ్యం వస్తుంది, పాపం పోతుంది అంతే. ఈ కర్మలు ఎన్ని చెయ్యు, భక్తి ఒక్కటే నన్ను తెలియజేస్తుంది. భక్తి వల్లనే ఈ 3 దేన్నైనా తెలుసుకోగలవు. భక్త్యా త్వన్యన్యయా శిక్ష అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. భక్తి తప్ప ఇతర మార్గము ద్వారా, ఆ భక్తి కూడా అనన్యయా భక్త్యా, అదికు పెట్టాడండి. అనన్యయా భక్తి, అంతేగాని వారాల కోసం గుడికెళ్ళే భక్తి అని మాత్రమే కాదు, వాటిని డిస్కరేజ్ చేయట్లేదు. అనన్యమైన భక్తి ద్వారానే నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలవు. తెలుసుకోవడం కాదు, 3 చెప్పాడు. జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేశం. ఎంత అద్భుతమైన మాట. ఈ భక్తి ద్వారానే నేను నీకు అర్థమవుతాను. భక్తి లేని వాడికి భగవంతుడు అర్థం కాడండి. ఏం లేదండి, నాకు సంస్కృతం వచ్చు, భగవద్గీత చెప్పడం వింటాను. సంస్కృతము తెలుగు తెలిస్తే భగవద్గీత అర్థం కాదు. భక్త్యా భాగవత జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా అని చెప్పాడు ఇక్కడ. భక్తి అని నాలుగు లేనప్పుడు ఏం లాభం అంటే ఇక్కడ అది భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటేనే అందుతుంది. అది ఉంటేనే జ్ఞాతుం, నన్ను అర్థం చేసుకోగలవు, అవగాహన చేసుకోగలవు. ద్రష్టుం, నన్ను చూడగలవు. చూసారా, చూడడం అనేది ఎలా మీరు తీసుకున్నా పర్వాలేదు, అనుభవం అని తెలుసుకోవాలి. ఇక్కడ భగవద్ అనుభవం, అది భక్తి వల్లనే నన్ను తెలుసుకోగలవు.
భక్తి వల్లనే నన్ను అనుభవానికి తెచ్చుకోగలవు, భక్తి వల్లనే నాలో ప్రవేశించగలవు. మూడో చెప్తున్నాడు, తత్వేన ప్రవిష్టం. యథా తత్వేన అంటే నా అసలు స్వరూపమునందు అసలు జ్ఞానముతో ప్రవేశిస్తావు. ఇది ఇక్కడ ఆ ప్రవేశించడం మోక్షం. అందుకే 3 స్టెప్స్ చెప్తున్నాడు. ముందు భగవంతుడు అంటే అవగాహన చేసుకోవడం, రెండవది ఆయన అనుభవాన్ని తెచ్చుకోవడం, మూడవది ఆయనలో ఐక్యం ఉండడం. ఈ మూడింటికి కావాల్సింది ఏమిటి? భక్తి. భక్త్యా తదన్యా శిక్ష అహమేవం విదర్జున అని చెప్తే ఇది ఆఖరి శ్లోకాలండి విశ్వరూప సందర్శన యోగంలో. ఇది భక్తి యోగం 12వ దానికి లింక్ ఇస్తున్నాయి. ఇది ప్రధానం ఇక్కడ. చిట్ట చివరిక మత్కర్మ కృం మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. ఈ శ్లోకం ఉన్నదే మొత్తం భగవద్గీత అన్ని యోగాన్ని సమన్వయించిన అద్భుతమైన శ్లోకం అని పెద్దలు చెప్తారు. మత్కర్మ కృత్, నువ్వేం చేయాలి తెలుసు అర్జున, ఇక్కడ నుంచి నా పనులే చెయ్యు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త, ఈ రెండు కలిపి తీసుకోవాలి. మత్పరమ మద్భక్త. పరమము అంటే ఇదే నా అల్టిమేట్, ఇదే నాకు ముఖ్యం అని పట్టుకుంటే పరమం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది, అవునా లేదా? ఇక్కడ నుంచి మనం ఇండియాకి బయలుదేరాం, తోవలో లండన్లోనూ దుబాయ్లోనూ ఫ్లైట్ ఆగింది. ఆగానే మనం చక్కగా బయటకు వచ్చి చెకింగ్ చేసుకు మనం చెక్అవుట్ చేసి బయటకు రాదు కదా, అక్కడ ఆగాం. కానీ మన పరమ ఏంటి? భారతదేశం. కానీ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మన దృష్టి దేని మీద ఉంది? వెళ్ళవలసిన దాని మీద ఉంది. అందుకని ఇక్కడ పనులు చేస్తున్నా నా పరమం అదే, నా అసలు గమ్యం అదే, నా అసలు అదే అనే దృష్టి పెట్టుకో. అలాంటి దృష్టితో భక్తి కలుగు. అందుకే మత్కర్మకృత్ మత్పరమ మద్భక్త